ఎప్పుడైతే యుక్త వయసులో ఇలా అనిపించినప్పుడు అప్పుడే ట్రాన్స్జెండర్ అంటారా? సర్జరీ అయిన తర్వాత వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారా? ట్రాన్స్జెండర్ ఇలా వాళ్ళు మారడానికి ప్యూర్లీ సైకలాజికల్. ఉమెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే తెలుస్తుందా వాళ్ళు ట్రాన్స్ అవుతారు అన్నట్టు? నార్మల్ మేల్ గానో లేదంటే నార్మల్ ఫీమేల్ గానో పుడతారు వాళ్ళు. వాళ్ళకి బర్త్ అప్పుడు ఇచ్చిన సెక్స్ ఏదైతే ఉందో ఇది నాది కాదు. ట్రాన్స్ మ్యాన్ అంటే ఒక ట్రాన్స్ మ్యాన్ ప్రెగ్నెంట్ అయినట్టు. అదెట్లా సాధ్యం మరి? ఎలాంటి సర్జరీస్ ఉంటాయి? మాకు ఇంత డెప్త్ ఉండాలి, ఒక 6 ఇంచ్ డెప్త్ కావాలి, 10 ఇంచ్ డెప్త్ కావాలి, ఒక 12 ఇంచ్ డెప్త్ కావాలి. అలాంటి కూడా ఆప్ట్ చేసుకుంటారా? లైక్ పెన్నిస్ ఆర్ మౌల్డ్ ఏదైనా వెళ్ళేటట్టు మాకు కావాలి అని వాళ్ళు అడుగుతారు. దే ఆప్ట్ ఫర్ వర్కింగ్ 6 ఇంచ్, 8 ఇంచ్ అండ్ 12 ఇంచ్. సో ఒక 10 మంది చేయించుకుంటే హౌ మెనీ? పెన్నిస్ షేప్ లో ఉండే మౌల్డ్ ఇస్తాం. రోజుకి 5 టైమ్స్ అలా లోపల పెట్టుకోవాలి సో దట్ అది ఓపెన్ గా ఉంటుంది. ఫీమేల్స్ టు మేల్స్ తక్కువ ఎందుకు ఉంది, మేల్స్ టు ఫీమేల్స్ ఎక్కువ ఎందుకు? ఓన్లీ మేల్స్ టు ఫీమేల్స్ ఉంటారు అని అనుకుంటారు. దే సెలబ్రేట్ ఇట్ యాజ్ అన్ ఈవెంట్. 6 ఇంచ్, 8 ఇంచ్ అండ్ 12 ఇంచ్ అని చెప్పారు కదా. ఫీమేల్ టు మేల్ లో కూడా అలాంటి ఏమైనా ఉంటాయా? నాకు ఇంత పెద్ద పెన్నిస్ కావాలి, ఎరెక్ట్ అయిన తర్వాత ఇంత సైజ్ రావాలి. సెక్షువల్ డిజైర్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో ఇలా ఉంటుంది. ఫీమేల్ టు మేల్ వాళ్ళు ఆర్గజం అనేది రావడం కష్టం. వాళ్ళకి తెలిసి కూడా దే వాంట్ గెట్ ఇట్ డన్. సర్జరీ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ నా ఒరిజినల్ సెక్స్ నాకు కావాలి అని మళ్ళీ వెనక్కి వెళ్ళి మెంటల్ ఇల్నెస్ అనొచ్చా? జబ్బో ఇల్నెస్ కాదు, అది వాళ్ళ ఫీలింగ్. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్లలో, బస్సులలో అడుక్కుంటూ కనిపిస్తారు, లేదా సెక్స్ వర్క్. బ్రతుకు తెరుకు ఇంకేం చేస్తారు? వాళ్ళు బ్రతకాలి కదా. దే ఆర్ నోవే లెస్ దాన్ అ మేల్ ఆర్ ఫీమేల్. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ సెక్స్ తో వాళ్ళకి ప్రాబ్లం అంతే. ఐశ్వర్య ప్రధాన్, షీ ఈస్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్ షబ్నమ్ మౌసి, షీ ఈస్ ద ఫస్ట్ ఇండియాస్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే. వై? బికాస్ ఒక రైట్ పాత్. ఇదంతా ఎందుకు అంటే దే ఫీల్ సేఫ్. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయదు. మరి అలాంటప్పుడు వీళ్ళకి మారల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉన్న వాళ్ళు సొంత వైఫ్ తీసుకొచ్చారు. ఆ సర్జరీకి అంతా కూడా వైఫే పెట్టుకున్నారు. తన రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన ఆ క్యారెక్టర్ మారిపోయింది. అందుకే నాకు తన పైన ఉన్న ఆ ప్రేమ, ఇష్టం అనేది మారిపోయింది అని చెప్పారు. 62-year-old మేల్, ఆయనకి పెళ్ళైంది, పిల్లలకి పిల్లలు ఉన్నారు. ఆయన చేయించుకోవడానికి ఈ అబ్బాయిని దానే వదిలేస్తే ఖచ్చితంగా చనిపోతాడని నాకు పెట్టారు. మనుషులు పుట్టగానే సొసైటీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ కొడుకా కూతురా అని. కానీ వన్ ఫైన్ డే ఆ కొడుకో కూతురో వచ్చి ట్రాన్స్జెండర్గా ఫీల్ అవుతున్నా, ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నానంటే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఏం చేయాలి మీరు? ఇంతకీ ట్రాన్స్జెండర్ అంటే ఎవరు ట్రాన్స్జెండర్ అవుదాం అనుకుంటారు? ఎందుకు అవుదాం అనుకుంటారు? ట్రాన్స్జెండర్ సర్జరీస్ విషయానికి వస్తే ఎలాంటి సర్జరీస్ ఉంటాయి? సర్జరీలో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ దేవుడు మనకిచ్చిన ఈ రూపాన్ని సర్జరీలతో మార్చుకోవడం కరెక్టేనా? ఇది ప్రకృతి విరుద్ధం అంటారా, లేదా అది వాళ్ళ హక్కు అంటారా? సొసైటీలో ట్రాన్స్జెండర్ పీపుల్ పట్ల చాలా డిస్క్రిమినేషన్ ఉంది. ఎందుకుంది? ఇవన్నిటితో పాటు ఇక ఎన్నో డిస్కస్ చేశాం ఈరోజు మన గెస్ట్తో. ఈరోజు మన గెస్ట్ డాక్టర్ అనూష గారు. షీఈస్ ఫ్రమ్ డాక్టర్ విజేస్ ట్రాన్స్జెండర్ క్లినిక్. దీస్ గైస్ హావ్ పర్ఫార్మ్ క్లోజ్ టు 500 జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్. ఈ వాడ్కాస్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ట్రాన్స్జెండర్ సర్జరీ అంటే జస్ట్ బాడీలో పార్ట్స్ మార్చడమే కాదు. ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. డాక్టర్ అనూష ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్ అండ్ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. తను చాలా ఎమోషనల్ అండ్ రియల్ లైఫ్ స్టోరీస్ కూడా షేర్ చేశారు మనతో. ఫైనల్ విషయానికి వస్తే ట్రాన్స్జెండర్ పీపుల్ పట్ల సొసైటీలో చాలా మార్పు వచ్చిందండి. ఇంకా మార్పు రావాలి, ఇంకా చాలా మారాల్సింది ఉంది. ట్రస్ట్ మీ గైస్, ఈ వాడ్కాస్ట్ చూసిన తర్వాత మీ పర్స్పెక్టివ్ కూడా మారొచ్చు. సో ప్లీజ్ వాచ్ దిస్ వాడ్కాస్ట్ విత్ అన్ ఓపెన్ మైండ్. చాలా ప్రొఫెషనల్గా తీసుకెళ్ళాం, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. వాడ్కాస్ట్ చూసిన తర్వాత మీ టైం వర్త్ వాచింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో డాక్టర్ అనూష. హలో అండి, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఈ ట్రాన్స్జెండర్ పీపుల్ సొసైటీలో చూస్తే ఎక్కువ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్లలో, బస్సులలో అడుక్కుంటూ కనిపిస్తారు. అడుక్కుంటూ, ఐ డోంట్ నో ఇఫ్ అది కరెక్ట్ పదమో కాదో, అడుక్కోవడం అనొచ్చా, బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, లేదా సెక్స్ వర్క్, అది తెలిసిన విషయం. ఎందుకని ఈ ప్రొఫెషన్స్ కాకుండా వేరే ప్రొఫెషన్స్లో ఉంటున్నారా? వాళ్ళు ఇలాంటి ప్రొఫెషన్స్లో ఎందుకు వెళ్తున్నారు ఎక్కువగా? లేదా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం, వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్ మనం చూస్తే వాళ్ళు అసలు ఫస్ట్ ఎందుకు అలా వెళ్తున్నారో మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు బెగ్గింగ్లోకి వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళు సెక్స్ ట్రాఫికింగ్లోకి వెళ్తున్నారు, ఎందుకు ఇలా ట్రైన్స్లో వాటిలో మనీ అది అడుగుతూ అలా తిరుగుతున్నారు, ఎందుకు? బికాస్ వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ లేదు. ఎక్కడ వాళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక జాబ్ కని వెళ్తే యాక్సెప్ట్ చేయరు. జాబ్ ఏంటి అసలు? ప్రతి బేసిక్ నీడ్ దగ్గర వాళ్ళకి ఒక డిస్క్రిమినేషన్. నో ఎడ్యుకేషన్. స్కూల్లో అలౌ చేస్తారా? లేదు. పోనీ ఏమైనా జాబ్ యాక్సెప్ట్ చేస్తారా అంటే లేదు, అసలు వాళ్ళకి జాబ్ ఇవ్వరు. నెక్స్ట్ ఏంటి, బేసిక్ నీడ్స్ అంటే టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్స్ దగ్గర కూడా వాళ్ళకి అసలు సెపరేట్ టాయిలెట్స్ అంటూ వాళ్ళకి లేవు. సో ఏ టాయిలెట్లోకి వాళ్ళని అలౌ చేయరు. అది ఇంత డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక బ్రతుకు తెరువుకి ఇంకేం చేస్తారు? వాళ్ళు బ్రతకాలి కదా. వాళ్ళకి బ్రతకాలంటే మరి ఇంకేం చేస్తారు? నువ్వా జాబ్ ఇవ్వవు,
మరి ఏం చేయాలి? దే హ్యావ్ టు బెగ్. ఇప్పుడు మనమైనా అంతే, వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉండదు, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, బయటికి గెంటేస్తారు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండదు, సొసైటీ సపోర్ట్ చేయదు. దెన్ ఓన్లీ వే ఏముంటుంది? వాళ్ళు బెగ్ చేస్తారు. అంటే కొంతమంది సపోర్ట్ ఏమీ లేక ఎటు వెళ్ళాలో తెలియక వెన్ దే ఫాల్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయి. గుడ్ కమ్యూనిటీ ఉంటుంది, బ్యాడ్ కమ్యూనిటీ. అందరిలో మంచి చెడు ఎలా ఉంటుందో అలానే వీళ్ళు ఈ గుడ్ కమ్యూనిటీలోకి వెళ్ళారు అనుకోండి. కమ్యూనిటీ అంటే ఏంటి? దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అనమాట. సో వాళ్ళల్లో వెళ్ళినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఇప్పుడు చదవాలనుకోండి, వాళ్ళకి చదవాలనిపిస్తే కొంతమంది హెల్ప్ చేసి చదివిపిస్తారు ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని. ఈ కమ్యూనిటీకి ఒక హెడ్ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా బేసిక్ నీడ్స్ నేర్పించడం, స్కిల్స్ అనమాట. ఏదో ఒక లేదు పెయింటింగ్ ఆర్టిస్ట్ అనో, లేదంటే టైలరింగ్ అనో, అలా అనమాట బేసిక్ స్కిల్స్ నేర్పిస్తారు. సో దట్ ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక డీసెంట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి. ఇఫ్ దే ఫాల్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్, వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లోకి, ఒక రాంగ్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ఈ మనీ ఎర్నింగ్కి ఇంకా బెగ్గింగ్, సెక్స్ ట్రాఫికింగ్ అలా చేస్తారు. బెగ్గింగ్ మాఫియా విన్నట్టుగా ఇంట్లో కూడా మాఫియా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా వల్నరబుల్. ఎక్కడికి వెళ్తారా, మా గ్రూప్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు అటు వెళ్ళిపోతారు. సో బ్లైండ్గా తెలియకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని ఇలా యూజ్ చేసుకుంటారు అనమాట. అలా సో అందరూ అలానే ఉండరు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య ప్రధాన్, షీ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ IAS ఆఫీసర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ షబ్నమ్ మౌసి, షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియాస్ MLA, ట్రాన్స్జెండర్ MLA షబ్నమ్ మౌసి. నెక్స్ట్ లక్ష్మీనారాయణ త్రిపాఠి అని మీరు వినే ఉంటారు. షీఈ్ అన్ యాక్టర్, షీఈ్ అన్ యాక్టివిస్ట్ ఆల్సో, వెరీ యాక్టివ్. ఓకే, తను. అలాగే కల్కి సుబ్రహ్మణ్యం, షీఈ్ అన్ యాక్టర్. ఇలా చాలామంది మంచి ప్రొఫెషన్స్, వెరీ హై ప్రొఫెషన్స్, ఇంకా మంచిగా సాఫ్ట్వేర్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలా కూడా ఉన్నారనమాట. సో ప్రపోర్షనట్లీ తక్కువ. వై? బికాస్ ఒక రైట్ పాత్, ఒక సపోర్ట్ ఉంది, ఒక రైట్ పాత్లో వాళ్ళు వెళ్ళారు. కొంచెం సపోర్ట్ మనం చేసాము అని అంటే రైట్ పాత్లో వెళ్ళి వాళ్ళు ఇంకా హైట్స్కి రీచ్ అవుతారు. దే ఆర్ నోవేర్ లెస్ దాన్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ సెక్స్తో వాళ్ళకి ప్రాబ్లం, అంతే. నార్మల్, వాళ్ళు కూడా మనలాగే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళని మనం ఆశ్రయించుకోవడం, మన పక్కన కూర్చుంటే ఒప్పుకుంటామా? మనం లేచి వెళ్ళిపోతాము, లేదంటే వాళ్ళని లేచిపోయి వెళ్ళిపోమంటాం. బట్ వాళ్ళు మనల్ని అలా ట్రీట్ చేస్తారా? వాళ్ళు మనల్ని నార్మల్గానే ట్రీట్ చేస్తారు. మరి మనం వాళ్ళ నుంచి డిఫరెంట్ కదా, మనం వాళ్ళ కమ్యూనిటీ కాదు, మనల్ని వాళ్ళు వేరేగా ట్రీట్ చేయాలి కదా. ట్రీట్ చేయరే, ఎందుకు? వాళ్ళు నార్మల్గా ట్రీట్ చేస్తారు. అలానే మనం కూడా అది ఇంకొక మనిషి, అంతే. మనిషిని మనిషిలా ట్రీట్ చేయాలి. సో మనం అలా ట్రీట్ చేసి వాళ్ళకి వాట్ డూ దే డిజర్వ్? ఏ మనిషి అయినా ఒక రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చినట్టయితే సో దే ఫీల్, ఇదంతా ఎందుకు అంటే దే ఫీల్ సేఫ్ సొసైటీలో, కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఏదైనా చేయగలను, నేను కూడా ఏదైనా చేయగలను, సాధించగలను అన్న చిన్న సపోర్ట్. వాళ్ళకి వచ్చే డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్, అలా చనిపోవడం, సూసైడ్ చేసుకొని, ఇవన్నీ మనం ఇలా సపోర్ట్ ఇచ్చినట్టయితే, చిన్న సపోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మన సొసైటీలో చిన్న చేంజ్ అనేది వచ్చినట్టయితే ఇవన్నీ మనం స్టాప్ చేయొచ్చు. ఈ సూసైడ్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఇలాగా కొంచెం సెక్స్ ట్రాఫికింగ్లో వెళ్లకుండా మనం ఆపచ్చు, ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిస్ట్ అన్నీ. డాక్టర్, మీరు ఏమన్నారంటే వీళ్ళకి సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉండదు. ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి ఎంటేస్తుంది, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు. మరి అలాంటప్పుడు వీళ్ళకి మారల్ సపోర్ట్ కానీ, ఇంకోటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? సో అంటే నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ గురించి చెప్తాను నేను. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అంటే ఎవరైతే కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో చాలామంది ఫ్యామిలీస్ అబాండన్ చేసేవాళ్ళు. అంటే పేరెంట్స్ బయటికి గెంటేశారు, కొంతమందిని బయటికి గెంటేశారు, నువ్వు ఇంట్లోకి రావద్దు. ఇంకొంతమంది వాళ్ళకి ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకొని వాళ్ళు స్టడీస్కి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ సర్జరీస్కి అవ్వచ్చు, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే నేను ఒక పర్సన్ ఉన్నాను అని ఆ సపోర్ట్, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇంకొంతమంది పరిస్థితి ఎలా ఉండేదంటే ఓన్లీ ఒక్కలే వచ్చేవారు, నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కలే వచ్చి సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా పక్కన ఒక కేర్ టేకర్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. అది కూడా మేమే చూసుకునేవాళ్ళం అనమాట. వాళ్ళు సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అయినంత వరకు వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది. ఇంకొంతమంది ఫ్యామిలీస్ ఏంటంటే సొంత
తల్లి తండ్రినే మా దగ్గరికి తీసుకొని వచ్చి మా బాబు లేదంటే మా పాప ఇద్దరు మాకు ఒక 2 కేసెస్ సొంత పేరెంట్సే తీసుకొచ్చారు. అంటే తీసుకొచ్చి మేము ఫస్ట్ టైం అనమాట, మేము అసలు సర్ప్రైజ్ అయ్యాం, ఏంటి పేరెంట్స్ తీసుకురావడం ఏంటి అని చెప్పి. ఇట్స్ గుడ్ సైన్ కదండి, మార్పు వస్తుంది. అండ్ పేరెంట్స్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, పేరెంట్స్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ పేరెంట్స్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, సొసైటీలో మంచి హై పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏమన్నారంటే మరి, సో నేను అడిగాను అనమాట, మరి మీ అబ్బాయి ఇలా మారాలనుకున్నారు, మీకు ఏమీ ప్రాబ్లం కాదా అని అంటే, నాకు నా బిడ్డ ముఖ్యం, నాకు నా బిడ్డ అంటే ముఖ్యం. సో నేను రెస్పెక్ట్ చేస్తాను తన ఒపీనియన్, తనకి ఎలా ఉండాలని లేదు. నేను చెప్పాను అలా ఫస్ట్, మేము కూడా వద్దనే అనుకున్నాము అని చెప్పారనమాట. చెప్తే సో ఇట్ టుక్ 4 years ఆయన మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి, వాళ్ళ ఫాదర్ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి. నేను కూడా ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళాడు, సూసైడల్ టెండెన్సీస్, చేతి మీద కట్స్ అనమాట, అలా చేతి మీద కట్స్ ఉన్నాయి, సూసైడల్ టెండెన్సీస్. అండ్ అబ్బాయి ఈజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. సో వాళ్ళ ఫాదర్ దాని తర్వాత అర్థం చేసుకొని ఇట్ టుక్ 4 years. ఎలా ఉంటే ఏంటి, నా బిడ్డ బాగుండాలి, ఇదే చెప్పారు. దాని తర్వాత నేను మూర్ఖంగా ప్రవర్తించాను, కానీ దాని తర్వాత ఇవన్నీ చూడడం, మావి అన్నీ చూడడం, వీడియోస్ చూడడం, వాళ్ళ టెస్టిమోనియల్స్ చూడడం, అవన్నీ చూసి సో ఇప్పుడు హీ టుక్ దట్ డెసిషన్ అనమాట. చక్కగా వచ్చి నాకు ఎలాగ పాపలు లేరు, ఇప్పుడు అమ్మాయిగా మారాలనుకున్నాను, అమ్మాయిగా నేను పెంచుకున్నాను, ఏదైతే ఏంటి నా ఓన్ బిడ్డనే కదా అని ఆ పేరెంట్. సో వీ వెరీ హ్యాపీ. ఇంకొక అబ్బాయి వచ్చాడు. వచ్చి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, తీసుకొచ్చాడు పేరెంట్స్ని మాట్లాడడానికి, పేరెంట్స్ ఒప్పుకోలేదు, వెళ్ళిపోయారు. దాని తర్వాత అబ్బాయి ఒక్కడే వచ్చాడు అనమాట. అబ్బాయి ఒక్కడే వచ్చి హీస్ డూయింగ్ అ కార్పొరేట్ జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బాయి ఒక్కడే వచ్చాడు, పేరెంట్స్ ఏమో రాలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఏంటి అంటే రాలేదు. మేమేంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా కాంటాక్ట్ అవుతాం, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు అడుగుతారు ఒకసారి మీరు కూడా చెప్పండి, చెప్తే ఏమైనా కన్విన్స్ అవుతారేమో మా పేరెంట్స్ అని. కాంటాక్ట్ అయ్యాం, వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా అంతే. ఎందుకు మేము అంటే అందరినీ మీరు కాంటాక్ట్ అవుతారా అంటే కాదు, మేము మాట్లాడినప్పుడు చూస్తాం కదా, కొంచెం బాగా డిప్రెషన్లో ఉన్నారు, వీళ్ళని ఇలానే వదిలేస్తే దే మైట్ గో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఏదైనా సెక్స్ వర్కింగ్లోకి వెళ్ళిపోవచ్చు, డ్రగ్స్లోకి వెళ్ళొచ్చు అని మాకు ఒక ఐడియా వస్తుంది కదా, మనం ఒక పర్సన్తో మాట్లాడి. అలాంటి వాళ్ళు ఫ్యామిలీకి టచ్లో వెళ్తాం అనమాట. సో దట్ మా సైడ్ నుంచి ఎంతవరకు అవుతుందో వాళ్ళ మైండ్ని మార్చడానికి ట్రై చేస్తాం, కౌన్సిల్ దెమ్. సో ఆ పేరెంట్స్ని పిలిపించలేదు యాక్చువల్లీ, ఫోనే వాళ్ళు రాలే, మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ అయ్యాము, మాట్లాడాము, చెప్తే వాళ్ళు వినలే. మీ అబ్బాయిని ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా చనిపోతాడు, సూసైడ్ చేసుకొని చనిపోతాడండి అని అంటే, చచ్చిపోతేనే మాకు బెటర్ అని అన్నారు వాళ్ళ పేరెంట్స్. చచ్చిపోతేనే మాకు బెటర్ అంటే మాకు బాధ అనిపించింది. అంటే ఇంకా అలాంటి మాటలు ఇంకా అబ్బాయి విని, సో హీ వెంట్ ఇంటూ డిప్రెషన్. ఇలా కాదు, ఇలా చెప్తే వినరు అని చెప్పి, మీకు ముందు నేను చెప్పిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మీరు ఇలా మాట్లాడగలరా ఒకసారి అంటే, తప్పకుండా మేడం మాట్లాడతామని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు మాట్లాడారు అనమాట. వాళ్ళు మాట్లాడితే దెన్ అది కూడా ఒక 3 years తర్వాత కంటిన్యూస్ అనమాట. మాట్లాడి అప్పుడు దే రియలైజ్డ్ అనమాట, ఏంటి దే ఆర్ నార్మల్, వాళ్ళకి కూడా ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు మామూలు మనుషుల్లానే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడంటే అవేర్నెస్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఆల్, అంతకుముందు అలా లేదు. ఇలా సో వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు, ట్రాన్స్జెండర్స్లో ఎంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారని కూడా చూసి వాళ్ళ పేరెంట్స్ అప్పుడు యాక్సెప్ట్ చేశారు. దెన్ హీ గాట్ హిస్ సర్జరీ డన్. ఆ అబ్బాయి అమ్మాయిగా మారి నేమ్ కూడా చేంజ్ చేసుకున్నారు. నేమ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. ఇప్పుడు యుఎస్లో సెటిల్ అయ్యారు. యుఎస్లో సెటిల్ అయ్యి సాఫ్ట్వేర్ అండ్ ఐ థింక్ టచ్లో ఉంటారు, మాతో టచ్లో ఉంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటుంది తనే. అబ్బాయి అన్నయ్య ఉన్నాడు కానీ అన్నయ్య లెఫ్ట్ ద ఫ్యామిలీ అనమాట, చూసుకోవట్లే. మన మదర్ని ఫాదర్ని చూసుకుంటుంది, ఆ అమ్మాయి ఒక్కరితే ఇప్పుడు చూసుకుంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ కనెక్ట్ టైంలో మా దగ్గరికి వచ్చి, మీరు అంతగా అన్ని ఇయర్స్ మమ్మల్ని ఫాలోఅప్ అవుతూ మా మైండ్ చేంజ్ చేయడానికి చాలా ట్రై చేశారు, మీరు అలా చేంజ్ చేయకపోయి ఉంటే
ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, మా బిడ్డ కూడా ఇలా ఉండేది కాదు వెరీ నైస్, హ్యాపీ అని చెప్పారు. సో ఆ కౌన్సిలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏదో వచ్చారా మా దగ్గరికి సర్జరీ చేస్తామా పంపించేసామా అన్నట్టు కాదు, ఫాలోఅప్ అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, అది కూడా. సో అది నైస్. చాలా నెక్స్ట్ ఈ ఫ్యామిలీసే కావు, ఫ్యామిలీస్ అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంటే మ్యారేజ్ అయిపోయి 3-4 years కిడ్స్ ఉన్నవాళ్ళు సొంత వైఫ్ తీసుకొచ్చారనమాట. అంటే మా హస్బెండ్ ఇలా మారాలనుకుంటున్నారు ఫీమేల్ కానీ, సో ఐ అగ్రీ టు దట్ అని చెప్పి అంటే మేము షాక్ అయ్యాం. అసలు మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ కన్నా ముందు కూడా తనకి ట్రాన్స్ లైక్ ఉన్నాయి, సైకలాజికల్గా జెండర్ డిస్ఫోరియా ఉంది. కానీ అది ఎవరికి బయట చెప్పుకోకుండా, పేరెంట్స్ ఎవరికి చెప్పుకోలేదు, తనలో తనే ఉంచుకొని సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదని పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం పెళ్లి చేసుకొని ఒక బేబీనో ఒక పాపనో బాబునో కానీ నౌ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టే అనమాట. సో ఇప్పటికైనా మారాలి అని చెప్పి అది ఎవరితో షేర్ చేసుకున్నారు, వైఫ్తో. అండ్ తను ఎంత లక్కీ అంటే వైఫ్ అర్థం చేసుకొని వెంటనే ఆ సర్జరీకి అంతా కూడా వైఫే పెట్టుకున్నారు. అయితే మేము అడిగాం అనమాట, ఎక్స్పెన్సెస్ వైఫే పెట్టుకున్నారు, 7 days తనే దగ్గరుండి చూసుకున్నారు, మొత్తం వైఫ్. అయితే మేము అడిగాం, మీకు ఇబ్బంది లేదా, మరి ఇలా మారాలనుకుంటున్నారు సొసైటీలో, మరి ఫీమేల్గా మారాలనుకుంటున్నారు అంటే, నేను తన క్యారెక్టర్ చూసి నేను ఇష్టపడ్డా. ఫస్ట్ నాకు తను చెప్పింది, నేను తన క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డా. ఇప్పుడు తన రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన ఆ క్యారెక్టర్ మారిపోదు, తన మంచితనం మారిపోదు. అందుకే నాకు తన పైన ఉన్న ఆ ప్రేమ, ఆ ఇష్టం అనేది మారిపోదు అని చెప్పారు ఆవిడ. అది కరెక్ట్ కదా. మనిషి తనొక మనిషి, నేను దేనికోసం ఇష్టపడ్డానో ఆ క్వాలిటీస్ అవి అలానే ఉన్నప్పుడు వై నాట్, తన ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలి. ప్రేమించారు, ఏదైతే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను తనతో ఉంటాను అలా. సో తన దగ్గర నుంచి చేయించారు అండ్ హీఈస్ లక్కీ, రియలీ దే ఆర్ హ్యాపీ. వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. ఓకే, కలిసే ఉంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ సొసైటీకి తెలుసా అండి? పేరెంట్స్కి తెలుసు, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో అబ్బాయితో పాటు వాళ్ళ కోడల్ని కూడా, ఇంకా కోడల్ని మనవరాలను కూడా ఇంకా దే డిడ్ంట్ యాక్సెప్ట్ అనమాట. లిటరల్గా ఎలాగా ఈ అమ్మాయి సైడ్ పేరెంట్స్ ఏంటంటే నువ్వు తను వదిలేసి వచ్చే. ఇది ఏంటి, ఇది అందరికీ చెప్పిన తర్వాత ఇది ఒక కేసు, ఇది ఒక సినారీ. సో వైఫ్ స్టూడ్. ఇంకొకటి ఏంటంటే సేమ్, ఇంకొకటి ఇక్కడ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది, సపోర్ట్ లేకపోతే ఎలా అవుతారో చూడండి. సపోర్ట్ ఉంది, చక్కగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, వైఫ్ సపోర్ట్ ఉంది, చాలు. ఒక్క మనిషి సపోర్ట్ ఉన్నా చాలు ఏదైనా అచీవ్ చేయడానికి. ఇంకొకటి సేమ్ ఇలానే మ్యారీడ్ మ్యాన్, ఈజ్ అరౌండ్ 38-40, నాకు బాగా గుర్తు, 38-40 years, పెళ్ళయింది, బాబున్నాడు. సో హీ వాంట్ చేంజెస్ జెండర్, ఫీమేల్గా అవ్వాలనుకున్నాడు. అది ఇంట్లో వాళ్ళ వైఫ్కి చెప్పాడు అనమాట. సో వైఫ్ బెటర్ హాఫ్, సో చెప్తే యాక్సెప్ట్ చేయలేదు, లెఫ్ట్ హిమ్. వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. సో ఓకే, నేను అట్లీస్ట్ మారకుండా ఉంటాను, నా దగ్గర ఉండు అని అన్నా సరే లేదనమాట, వదిలేసి వెళ్ళిపోయారు. సో ఎలా అంటే హీ గాట్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు అనమాట. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి డ్రగ్ అడిక్ట్ అయిపోయారు ఇంకా తను. ఇది ఈ వ్యక్తి యొక్క స్టోరీ అనమాట. సరే, మీ పేరెంట్స్కి మరి మీరు చెప్పారా అంటే, లేదు, వైఫై యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఇంకా మా పేరెంట్స్ చాలా ఓల్డ్, ఇంకా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు. సో ఓకే, యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ తనకి చాలా మంచి జాబ్ ఉంది, వెల్ పేడ్ మంచి జాబ్ ఉన్నది, ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, సైకలాజికల్గా అలా ఉంది. సో మరి మీరు ఏంటి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి అండి. ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది నాకు ఈ డిప్రెషన్లో ఉన్న ఈ డ్రగ్స్ నాకు ఇలా ఉండాలని లేదు, నేను కోరుకున్న లైఫ్, నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నాను, నేను అవుతాను, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అని తను అన్నారు. ఓకే, నువ్వు ఇవన్నీ చెయ్యాలంటే నువ్వు ముందు డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, డ్రగ్ అడిక్షన్ నుంచి బయటికి రావాలని చెప్పి సైకియాట్రిస్ట్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 years, 2.5 to 3 years పట్టింది. ఎందుకంటే కొంచెం బాగానే బయటకు వస్తున్నాడు అన్న టైంకి మళ్ళీ ఇంకొంచెం డీప్గా వెళ్ళిపోవడం డిప్రెషన్లోకి. బికాస్ ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు అలోన్గా ఉంటారు. మెజారిటీ వాళ్ళు మన ఫీలింగ్స్ ఎవరికి చెప్పినా వాళ్ళు వ్యాలిడేట్ చేయరు, సో ఎవరికి చెప్పుకోరు.
అలోన్గా ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దే ఫాల్ బ్యాక్ ఇన్ టు డిప్రెషన్ అగైన్. దట్ ఈస్ వై మన సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. మనం నార్మల్గా ట్రీట్ చేస్తే వాళ్ళు ఓకే అట్లీస్ట్ బయట సొసైటీలో నార్మల్గా ఉంది కదా అని ఫీల్ అవుతారు, అట్లీస్ట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోతే. అతను ఇప్పుడు ఎలా ఉన్నారండి? హీ కేమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్. ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి అయితే బయటకు వచ్చారు. బయటకు వచ్చి హీ గాట్ హిస్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ డన్. జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేయించుకొని ఇంకా ఫ్యామిలీని అంటే పేరెంట్స్కి ఇంకా తెలీదు, ఎక్కడో కొంచెం విలేజ్లో ఎక్కడో ఉంటారనమాట. హీఈస్ వర్కింగ్ హియర్, ఇక్కడే వర్క్ చేస్తున్నారు. విలేజ్లో ఉంటారు కాబట్టి ఏమీ తెలియలే, వాళ్ళు ఓల్డ్ వాళ్ళు తట్టుకోలేదు అని. సో అది ఇంకా బ్రేక్ చేయలేదు. కానీ తిను ఫీమేల్లానే తన లైఫ్ లీడ్ చేస్తున్నారు, మంచిగా జాబ్ చేసుకుంటున్నారు కార్పొరేట్ కంపెనీలో. అంటే అలా డాక్టర్ మీరు చెప్తున్నప్పుడు ఈ కేసెస్ పెళ్ళైన వాళ్ళు కూడా 38-40 అన్నారు, ఇలా 38-40. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు, ఏజ్ వచ్చేసి 62 years old. 62 year old మేల్ మా దగ్గరికి వస్తే మేము ఫస్ట్ ఆయన చూసి వాళ్ళ అబ్బాయికో లేదంటే వాళ్ళకి తెలిసిన అబ్బాయికో చేయించడానికి వచ్చానని అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన చేయించుకోవడానికి వచ్చారు. ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంటే గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఆయన వచ్చారు. సో వీ వాజ్ షాక్డ్ అనమాట. అసలు ఫస్ట్ మీరు ఈ ఏజ్లో ఇప్పుడు చేయించుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాం. అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే అంతకుముందు ఇవన్నీ ఉంటాయని తెలియదు, మేమెవరో మా ఫీలింగ్స్ బయట పెట్టుకునే వాళ్ళం కాదు, బయట పెట్టుకోలేదు. 62 అంటే బాగా ఓల్డ్ టైమ్స్లో ఎప్పుడు బయట పెట్టుకోలేదు మా ఫీలింగ్స్. పేరెంట్స్కి చెప్పడం అలాంటిది ఏమి ఉండదు. పేరెంట్స్ ఎంత చెప్తే అంతే, పెళ్లి చేసుకున్నామా, ఉద్యోగం చేసుకున్నామా, పిల్లలు కన్నామా అంతే. కానీ కనీసం ఇప్పటికైనా నాకు నచ్చినట్టు నా లైఫ్ లీడ్ చేయాలని ఉంది. కనీసం అది నేను బ్రతికిన కొన్నాళ్ళైనా లీడ్ చేయాలని ఉంది. ధైర్యంగా ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి ఇవి ఉంటాయి, ఇన్ని సర్జరీస్ ఉంటాయి, ఇలా చేంజ్ అవ్వచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు అని ఇవి ఉన్నాయని ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన తెలుసుకున్నారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి. ఆయనకు సపోర్ట్గా ఎవరు వచ్చారు అనుకున్నారు? గెస్ట్ చేయండి. వైఫ్ అండి. వైఫ్. షీఈస్ 54 year old. వైఫ్ యాక్సెప్ట్ చేసి వైఫ్ వచ్చారు. షీఈస్ ఓల్డ్. పిల్లలు ఎవ్వరు రాలేదు. అండ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్, పిల్లలు ఎడ్యుకేటెడ్. ఇంకా వాళ్ళకి ఒక బ్రాడ్ మైండ్ ఉండాలి, దే షుడ్ యాక్సెప్ట్. అలాంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఇలా చేసుకుంటే మేము అసలు మీ దగ్గర రాము, మేము మిమ్మల్ని చూసుకోము. అండ్ దే డెంట్ కమ్. రాలేదు. వైఫ్ ఒక్కలే ఉండి 54 అంటే ఆవిడ కూడా ఓల్డే కదా. ఆవిడ ఉండి ఆవిడ దగ్గర ఉండి చేయించారు. ఏదైనా చావైనా బ్రతికైనా నాకు ఆయనతోనే, ఆయన ఎలా ఉన్నా సరే. షీ అండర్స్టూడ్. సో ఇవి కొన్ని కూడా ఫ్యూగా రేర్ అనమాట. మాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఇలానే మా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చారు, ఇక్కడ నుంచే. ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. డైరెక్టర్ అంటే ఆయన డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. ఫిల్మ్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారు. సో వచ్చి ఆయనకు కూడా ఇలా చేంజ్ అవ్వాలి, మేల్ టు ఫీమేల్గా నేను అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి అన్నారనమాట. అంటే సో ఆయనకి థాట్స్ ఓకే అవ్వాలనుకుంటున్నారు, ఓకే. అండ్ ఆయన కూడా యాక్టింగ్ చేస్తుంటారంట. సో ఎక్కువ ఫీమేల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడమే ఆయనకి నచ్చుతుందంట. డైరెక్టర్ కానీ రోల్స్ కూడా చేస్తూ ఉంటారు, సినిమా రోల్స్ కూడా చేస్తుంటారు. ఆ రోల్స్లో కూడా ఎక్కువ ఫీమేల్ టైప్ ఆఫ్ రోల్స్ ఆయన ఇష్టం అనమాట. సో ఆయనకి ఇష్టం. సో ఓకే ఫైన్. సో మరి మీరు అంతా అడిగారు, ఏం సర్జరీస్ ఉంటాయి, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అని అంతా అడిగారు. అంతా చెప్పాను. అంతా చెప్పిన తర్వాత సార్ మరి ఏంటి మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సైకాట్రిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఇలా సైకాట్రిస్ట్ ఎవాల్యుయేషన్ ఇస్తారు, మరి మీరు రెడీ ఫర్ సర్జరీనా ఏంటి అని చెప్పి అడిగామన్నమాట. లేదు మేడం, నేను ఇవన్నీ ఇప్పటికొచ్చి ఎవరితోనే చెప్పుకోలేదు. నేను ఇలా ఒక ట్రాన్స్ ఉమెన్గా మారాలి, నేను ఒక ఫీమేల్గా మారాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. హీఈస్ అరౌండ్ సమ్ 35 లైక్ దట్. ఆయన 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ఉన్నాయంట. మదర్, ఇంట్లో ఉన్న మదర్, సిస్టర్ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ బట్టలు వేసుకోవడం, అలా ఇట్ యూస్ టు గివ్ హిమ్ హ్యాపీనెస్ అనమాట. అలా ఆయనకి అప్పటి నుంచి నౌ ఈస్ 35 years ఎవరితో కూడా ఇలా షేర్ చేసుకోలే, నాకు ఇలా అనిపిస్తుంది చేంజ్ అవ్వాలి. కానీ డీప్ డౌన్ ఇన్ హిజ్ మైండ్ నేను ఇది కాదు, ఇది నా బాడీ కాదు అని ఆయనకు తెలుసు. అని ఆయన రోజు అదొక మానసిక సంఘర్షణ అనమాట. సో ఇలా మెంటల్గా పాపం తనలో తనే అనమాట.
సఫర్ అవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, నాకు ఇలా అనిపిస్తుంది మేడం ఇలా అని మొత్తం అంతా చెప్పారు. కానీ మరి చేయించుకుంటారా మీరు, సర్జరీ చేయించుకుంటారంటే చేయించుకోండి. మా పేరెంట్స్కి నేను ఒక్కడనే, చెల్లికి మ్యారేజ్ అయి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను. నేను చేసుకుంటే నేను ఇలా చేంజ్ అయితే వాళ్ళు తట్టుకోలేరు. అలా అని చెప్పి నేను ఇలా ఉండలేకపోతున్నాను. రెండిటికి మిస్ మ్యాచ్. పేరెంట్స్ తట్టుకోలేరు, వాళ్ళకి నేను చెప్పలేను. ఇటు నేను ఇలా ఉండలేకపోతున్నాను. దీనివల్ల ఏంటంటే నాకు ఈ థాట్స్ వస్తున్నాయి, డిప్రెషన్ థాట్స్ వస్తున్నాయి. నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉంటాను. ఐ లైక్ స్టేయింగ్ అలోన్. నాకు ఈ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని చెప్పి ఆయన అన్నారనమాట. అని అంటే అలా కాదు, ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాలి అన్నది ఒకటే కాదు. మైండ్లో మీరు ఫీమేల్గాని ఫిక్స్ అయ్యారు కదా, దట్ ఈస్ ఫైన్. అదేం తప్పు కాదు, అదేమి పెద్ద నేరం కాదు. మీరు ఎవరినో చంపట్లేదు, రైట్, మర్డర్ చేయట్లేదు, రేప్ చేయట్లేదు. మీరు ఏమనుకున్నారో అలా మారుతున్నారు అంతే. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ మిస్టేక్ అని చెప్పి సైకాట్రిస్ట్తో కౌన్సిలింగ్, ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ అలా ఇచ్చిన తర్వాత ఈజ్ ఫీలింగ్ బెటర్. ఓకే, నాకు ఎప్పుడో ఛాన్స్ ఉన్నప్పుడు నేను ఇంకా ఒప్పించి చేయించుకోవడము, లేదంటే ఆ తర్వాత ఒప్పించడము, లేదంటే వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండడము అన్న స్టేజ్కి వచ్చారు. అంత మెంటల్ టార్చర్ అనుభవించి మాతో అలా మాట్లాడి కౌన్సిలింగ్ అలా వెళ్ళిన తర్వాత నౌ హీ కేమ్ టు దట్ స్టేజ్. అలా డాక్టర్, మీరు చెప్పిన కేసెస్లో అందరు కూడా 40 ఏళ్ళ వాళ్ళు, 62 ఇయర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే వాళ్ళు ఆ ఏజ్లో అలా వచ్చారంటే అంతకుముందు ఒక 40-50 ఏళ్ళు ఆ మానసిక వ్యధ అని, మానసిక సంఘర్షణ అన్నారు కదా, దీన్ని ఒక మెంటల్ ఇల్నెస్ అనొచ్చా అండి? అంటే లేదు, అదొక ఇల్నెస్ కాదండి, అది జబ్బో ఇల్నెస్ కాదు. ఓకే, సారీ, అంటే ఫీలింగ్, ఓకే, ఫీలింగ్, అది వాళ్ళ ఫీలింగ్, మన సైకలాజికల్గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ అది అంతే. ఇది నా బాడీ కాదు అని వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు, బాడీ కాదు అని చెప్పి. ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అనమాట, ఆ ఎమోషన్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. అదేదో ఇల్నెస్ కాదు. ఇల్నెస్ అంటే దానికి ఒక మందు ఉంటుంది, జబ్బు అంటే దానికి ఒక మందు ఉంటుంది. టాబ్లెట్ వేసేస్తే అది నయం అయిపోవాలి. సో ఇది జబ్బో ఇల్నెస్ కాదు, ఇట్స్ దర్ ఫీలింగ్స్ అంతే. ఆ సైకలాజికల్గా వాళ్ళకి వస్తున్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అంతే, వాటిని మనం ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్స్ అది న్యాచురల్. ఎవరికి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, అది అలా. పుట్టుకతో మ్యామ్ మనుషులకి 2 సెక్సెస్ ఉంటాయి, ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్, అంటే ఆడ లేదా మగ. ఈ రెండే కాకుండా ఇంకా వేరే సెక్సెస్ ఏమైనా ఉంటాయా? ఓకే, మనం పుట్టినప్పుడు మనకి ఏదైతే అసైన్ చేస్తారో, అంటే చూస్తారు కదా, ఎక్స్టర్నల్ జెనిటాలియా చూసి బాబు అయితే బాబు, పాప అయితే పాప అని మన ఎక్స్టర్నల్ జెనిటాలియా చూసి మనకి ఇచ్చేదాన్ని మనం సెక్స్ అంటాం. సో అలా కాకుండా ఇంకా కొంతమంది మేల్ ఫీమేల్ ఫీచర్స్తో కలిపి పుడతారు, దాన్ని అంబిగ్యుయస్ జెనిటాలియా అంటాం. అంబిగ్యుయస్ జెనిటాలియా మేల్ అండ్ ఫీమేల్ ఫీచర్స్ 2 కలిపి పుడతారు. సో అంటే పెనిస్ ఉంటుంది, వెజైనా కూడా ఉంటుంది. కొంతమందిలో ఏముంటుందంటే క్లైటోరిస్ అనేది కొంచెం ఎన్లార్జ్డ్గా ఉంటుంది. సో బర్త్ అప్పుడు ఆ జెండర్ సెక్స్ ఏదైతే ఉందో అది చెప్పడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చూడ్డానికి. అంటే అపియరెన్స్, ఒకవేళ క్లైటోరిస్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, వెజైనా లేదనుకోండి, వెజైనా లేదు క్లైటోరిస్ పెద్దగా ఉందంటే ఆబ్వియస్గా మనకి కొంచెం మేల్ ఫీచర్స్లా అనిపిస్తాయి కాబట్టి మేల్ అని అసైన్ చేస్తారు సెక్స్. డాక్టర్స్ అసైన్ చేస్తారండి? డాక్టర్స్. సో వాళ్ళు మేలేనా మరి? అంతే. క్రోమోజోమల్ ప్యాటర్న్ కూడా చూసుకోవాలి మనం. క్రోమోజోమ్ మేల్లోని 46XY క్రోమోజోమ్ ఉంటుంది, అవునండి. ఫీమేల్లోని 46XX క్రోమోజోమ్ అనేది ఉంటుంది. సో ఈ అంబిగ్యుయస్ జెనిటాలియా రావడానికి ఇంకా వేరే అదర్ కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ లైక్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు మ్యామ్? లైక్ ఇవి చాలా రేర్. అంటే మనకి కంజెనిటల్ ఎడ్రినల్ హైపర్ప్లేషియా, CAH సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది. అందులో హార్మోన్స్ అనేవి ఏమవుతాయంటే, ఆల్రెడీ ఫీమేల్ అయినా సరే, అంటే ఆ బేబీ ఫీమేలే కానీ ఇంటర్నల్గా ఎక్కువ మేల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, ఈ CAH కండిషన్లో మేల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ మేల్ హార్మోన్స్ కొంచెం మేల్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇటుపక్క ఫీమేల్ క్రోమోజోమ్, ఇటుపక్క మేల్ హార్మోన్స్. సో దానివల్ల 2 కంబైన్ అయ్యి వస్తాయి మనకి, మేల్ ఫీమేల్ ఫీచర్స్ కంబైన్ అయ్యి వస్తాయి. సో 2 కలిపి వస్తున్నాయి కాబట్టి దాన్ని అంబిగ్యుయస్ జెనిటాలియా అని అంటాం. సో జనరల్గా రేర్, మేబీ అరౌండ్ 1% అలా ఉండొచ్చు.
ఇవి ఎక్కువ ఫీమేల్స్లో కనిపిస్తాయి. ఫీమేల్ బేబీస్లో మోర్ ప్రోన్ అనమాట ఇలాంటి కండిషన్ రావడం. సో వాళ్ళకి జెనిటాలియా ఉంటుంది, అంటే సెక్షువల్ ఆర్గన్ ఏముంటుంది ఫైనలీ దే షుడ్ అండర్గో సమ్ సర్జరీ. జెనిటాలియా అనేది నేను చెప్పాను కదా, బర్త్ అప్పుడు దిల్ హ్యావ్ హైపర్ట్రోఫిక్ క్లైటోరిస్ ఉండొచ్చు. దీంట్లో కూడా మనకి గ్రేడ్స్ అనేవి ఉంటాయి అనమాట, డిపెండింగ్ ఆన్ దట్. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత దే హ్యావ్ టు అండర్గో సర్జరీ. ఇఫ్ వెజైనా లేదనుకోండి, షీఈ్ అ ఫీమేల్, వెజైనా లేదు, సో వెజైనా క్రియేట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి సెక్షువల్ ఆర్గన్ గ్రోత్ అనేది ఉండదు అన్నమాట. ఇంటర్నల్ ఆర్గన్ చూసుకోవాలి మనం, ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఫీమేల్స్లో ఇంటర్నల్గా గర్భసంచి ఉంటుంది, ఓవరీస్ అనేవి కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఇలా ఉన్నాయి, ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. ఇంటర్నల్ ఆర్గన్స్ ఆర్ ఫైన్, ఓన్లీ కొంచెం బేబీ డెవలప్ అయినప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఇలా డెవలప్ అయ్యాయి అంటే మనం ఓన్లీ ఎక్స్టర్నల్గా సర్జికల్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మేము ఇప్పుడు సెక్సెస్ గురించి మాట్లాడాం, అది మేల్ ఫీమేల్, ఇంకోటి అంబిగ్యూస్ జెనిటాలియా, జెండర్ అని వింటున్నాం కదా మేడం. సో సెక్స్ అండ్ జెండర్ ఒకటేనా, రెండు వేరు? నో, అవి వేరు. సెక్స్ అనేది మన క్రోమోజోమల్ ప్యాటర్న్, మనకి బయోలాజికల్, ఇట్ ఈస్ అ బయోలాజికల్ డెఫినేషన్ అనమాట. సెక్స్ అనేది అంటే మన క్రోమోజోమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి పుట్టుకతో మనకి ఏది ఇచ్చారో దాన్ని సెక్స్ అంటాం. డాక్టర్ మనకి ఏం చెప్తారో చూసి, పాప అయితే పాప, బాబు అయితే బాబు అని చెప్తారో చూసి, మన జెనిటాలియా చూసి దాన్ని సెక్స్ అంటాం. సో సెక్స్ ఇస్ డిపెండెంట్ ఆన్ మన క్రోమోజోమ్, అంటే మన జన్యుపరమైన అది 46 XX ఉందా, X క్రోమోజోమ్ అంటే ఫీమేల్ సెక్స్ అంటాం, Y క్రోమోజోమ్ అంటే మేల్ సెక్స్ అంటాం. సో జెండర్ ఇప్పుడు మనకి ఫీమేల్ సెక్స్ అని ఇచ్చారు, మేల్ సెక్స్ అని ఇచ్చారు. వాళ్ళు పెరిగే కొద్దీ సొసైటీలో అంటే అబ్బాయి అంటే ఇలా రెడీ అవుతారు, అబ్బాయిలు ఈ పనులు చేస్తారు, పర్టికులర్ టైప్ ఆఫ్ పనులు. అమ్మాయిలు అయితే వాళ్ళకి మెన్స్ట్రేషన్ వస్తుంది, నెక్స్ట్ అమ్మాయిలు అయితే ఇలా రెడీ అవుతారు, అమ్మాయిలు ఇలా ఉంటారు, ఇలా రెడీ అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ డిపెండింగ్ ఆన్ ద సొసైటీ, లేదంటే కల్చరల్ నార్మ్స్ ప్రకారం మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో మనల్ని, దాన్ని జెండర్ అంటాం. దాన్ని జెండర్ మనం ప్రొజెక్ట్ చేసుకునే విధాన్ని జెండర్ అంటాం. బయలాజికల్గా మన పుట్టుకతో ఇచ్చేదాన్ని సెక్స్ అంటాం. ఈ జెండర్ ఉంటాయి మేడం. సో జెండర్ ఇప్పుడు మనకి అనుకున్నది మేల్ ఒకటి జెండర్, ఫీమేల్, నెక్స్ట్ ఏంటి ట్రాన్స్జెండర్, మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం ట్రాన్స్జెండర్. సో వాట్ ఈస్ ట్రాన్స్జెండర్? ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళలో ఎలా ఉంటాయి ఆర్గన్స్ అన్నవి కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా పుట్టుకతో ఇలానే, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. పుట్టుకతో మేల్ ఫీమేల్ ఉంటారు. అంబిగ్యూస్ మీరు అన్నారు చూడండి, అంబిగ్యూస్ కాదు. అంబిగ్యూస్ జెనిటాలియా అనేది ఒక కండిషన్ వల్ల వచ్చింది. ఇక్కడ ట్రాన్స్జెండర్లో మనం మాట్లాడుకుంటే దే ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్ మేల్ గాను లేదంటే నార్మల్ ఫీమేల్ గాను పుడతారు వాళ్ళు. ఓకే, వీళ్ళకి అంటే వాళ్ళ జెండర్ ఇప్పుడు మార్చుకోవాలని ఉంది. వాళ్ళకి బర్త్ అప్పుడు అసైన్ చేసిన సెక్స్ ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ తీసుకుందాం, ఒక మేల్ పర్సన్ ఉన్నారు అరౌండ్ ఏజ్ 20 years. ఇప్పుడు ఏంటి తనకు ప్రాబ్లం ఏంటి అని అంటే, నాకు మేల్ కాదు, నేను ఫీమేల్, ఇది నా బాడీ కాదు, సో నాకు ఫీమేల్గా ఉండాలని ఉంది అనుకొని వస్తారు. సో వాళ్ళని మనం ట్రాన్స్జెండర్ అంటాం. అంటే టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, వాళ్ళకి బర్త్ అప్పుడు ఇచ్చిన సెక్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇది నాది కాదు, నేను మేల్, నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని, నేను అబ్బాయిగా పుట్టాను, ఇది నా బాడీ కాదు, నేను అమ్మాయిగా చేంజ్ అవ్వాలి అని ఫీల్ అవుతాయి. సో దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్, ఒక మేల్ నుంచి ఒక ఫీమేల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ట్రాన్స్ విమెన్. అంటే మేల్ నుంచి ఫీమేల్గా మారాలి అనుకుంటే, మ్యాన్ నుంచి విమెన్గా మారాలనుకుంటే విమెన్ అంటాం, ట్రాన్స్ విమెన్. సిమిలర్గా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళుగా మారుతుంటారు, ఫీమేల్ టు మేల్ ఎక్కువ మనకి కనిపించరు, కానీ ఫీమేల్ టు మేల్గా కూడా మారుతారు. వాళ్ళని మనం ట్రాన్స్ మ్యాన్ అంటాం. ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పారు కదా, సో వీళ్ళకి పుట్టుకతో ఇలా వస్తుందా? అంటే అబ్బాయిగా పుట్టిన వాళ్ళు అమ్మాయిలా మారాలనుకోవటం, లేదా అమ్మాయిగా పుట్టిన వాళ్ళు అబ్బాయిలాగా మారాలనుకోవటం పుట్టుకతో వస్తుందా, లేదంటే వయసు పెరిగే కొద్దీ మార్పులు వస్తాయా? ఇంకొకటి ఏంటో మ్యామ్, ఇది గర్భంలో ఉన్నప్పుడు అంటే ఉమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తెలుస్తుందా వాళ్ళు ట్రాన్స్ అవుతారు అన్నట్టు? యాక్చువల్గా అంటే వీళ్ళకి అసలు ఈ ట్రాన్స్జెండర్ ఇలా వాళ్ళు మారడానికి బేసిక్గా ఇట్ ఇస్ ప్యూర్లీ సైకలాజికల్. వీళ్ళకి జనరల్గా ఈ ఫీలింగ్స్ రావడం అంటే, నేను ఫీమేల్గా రెడీ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ తీసుకుంటే నేను అమ్మాయిగా రెడీ అవ్వాలి, నేను అమ్మాయిని, నాకు అమ్మాయిగా మారాలని ఉంది, ఇవన్నీ ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి చేంజెస్ కనిపిస్తుంటాయి. అంటే ప్యూబర్టీ ఏజ్ అనమాట, టీనేజ్ ప్యూబర్టీ ఏజ్ అప్పటి నుంచి. ఎందుకంటే మనలో ఉన్న హార్మోన్స్ అప్పటి నుంచి కొంచెం చేంజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం, హై అప్ అండ్ హై డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి.
మన ప్యూబర్టీ టైంలో. సో అది ఒక రీసెర్చ్ అది చెప్తుంది, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ రీసెర్చ్. సో ప్రైమరీ రీజన్ ఇస్ హార్మోనల్ చేంజెస్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సైకలాజికల్ అండ్ డ్యూ టు హార్మోనల్ చేంజెస్, అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సిట్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అందరూ అని చెప్పను నేను, కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది కజిన్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎక్కువ గర్ల్స్ ఉంటారు, వాళ్ళల్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యన పెరిగిన వాళ్ళు కొంతమంది తీసుకుంటే ఆల్రెడీ ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు అలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగితే ఇంకా నాకు కూడా ఇలా రెడీ అవ్వాలని ఉంది, నేను అమ్మాయిలానే ఉండాలని ఉంది, నాకు అమ్మాయిలానే ఇలా తిరగాలని ఉంది, లైక్ ఈ పనులు చేయాలని ఉంది అన్న ఫీలింగ్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. అది యాడ్ ఆన్ ఫ్యాక్టర్. అంటే అందరూ ఇప్పుడు ఫీమేల్స్ మధ్యన తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా మేల్స్ ఫీమేల్లో అయిపోతారని నేను అంటలేదు. దట్ ఈస్ అన్ యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అనమాట వాళ్ళకి. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిజంగా వాళ్ళకి సైకలాజికల్గా అలా ఉండదు, బట్ కొంతమంది ఫ్రెండ్స్ లేదంటే ఆ గ్రూప్లో చుట్టుపక్కల ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ట్రాన్స్ వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు వీళ్ళకి ఫ్రెండ్స్ అయ్యారనుకోండి, దే మైట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. వాళ్ళతో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి నాకు కూడా అలానే ఉండాలనుంది, నేను కూడా ట్రాన్స్ అవ్వాలని అనుకుంటున్నాను అని అనుకుంటారు. దట్ ఈస్ వన్. ఇంకొకటి రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే ఒకవేళ బేబీ కడుపులో ఉంటుండగా, తల్లి యొక్క గర్భంలో ఉంటుండగా ఫర్ ఎగ్జాంపుల్ మేల్ బేబీ ఎక్కువ ఫీమేల్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయినా, ఫీమేల్ బేబీ ఎక్కువ మేల్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయినా, ఆపోజిట్ ఫీమేల్ బేబీ ఉన్నప్పుడు ఫీమేల్ హార్మోన్స్ ఉండాలి, అవునండి, మేల్ బేబీ ఉన్నప్పుడు పొట్టలో మేల్ హార్మోన్స్ ఉంటాయి. ఫీమేల్ హార్మోన్స్ కూడా ఉంటాయి కానీ తక్కువ మోతాదులో ఉంటాయి బిడ్డలో. సో అది ఎలా వస్తుంది, అది ఎలా పెరుగుతుంది? త్రూ మదర్ నుంచి మనకి హార్మోన్స్ వెళ్తూ ఉంటాయి కదా. ఫాదర్ అండ్ మదర్ మదర్ నుంచి హార్మోన్స్ వెళ్తాయి. హార్మోన్స్ విల్ గో త్రూ ద మదర్, ఎందుకంటే మదర్ యొక్క బ్లడ్ నుంచి వెళ్తాయి. అండ్ బేబీ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్. దాని తర్వాత బేబీలో ఇంటర్నల్ ఆర్గన్స్ అవి వచ్చాక అప్పుడు హార్మోన్ సిస్టమ్ అన్ని ప్రొడ్యూస్ అవుతూ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయినట్టయితే ఫర్ ఏదో కండిషన్ లేదంటే వితౌట్ ఎనీ కండిషన్ మేల్ హార్మోన్కి ఎక్కువ ఫీమేల్ బేబీ ఎక్స్పోజ్ అయితే రీసెర్చ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఆ రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే బేబీ పెరిగే కొద్దీ ఈ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ బేబీ అనుకోండి ఫీమేల్ హార్మోన్కి ఎక్స్పోజ్ అయితే ఈ ఫీమేల్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపించి సైకలాజికల్గా ఫీమేల్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దే వాంట్ టు బిహేవ్ లైక్ అ ఫీమేల్, దే వాంట్ టు బీ లైక్ అ ఫీమేల్ అని ఒక రీసెర్చ్ చెప్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ప్రూవెన్. మెయిన్ కాజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సైకలాజికల్ అండ్ నాట్ ఈవెన్ జెనెటిక్స్. అంటే రీసెర్చెస్ జెనెటిక్స్ అని కూడా చెప్తున్నాయి కానీ ఏ రీసెర్చ్ ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు అది. సో మెయిన్ మోస్ట్ యాక్సెప్టెడ్ ఏంటంటే ఇట్ ఈస్ సైకలాజికల్ అండ్ ప్యూర్లీ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ సైకలాజికల్ బేస్డ్. అలా. సో డాక్టర్ ట్రాన్స్జెండర్ పీపుల్ అని ఎవరు అంటారు? మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా యుక్త వయసులో వాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళలాగా ఫీలింగ్స్ వస్తాయి, ఆడవాళ్ళలాగా డ్రెస్ వేసుకోవటం, కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళలాగా ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైతే యుక్త వయసులో ఇలా అనిపించినప్పుడు అప్పుడే ట్రాన్స్జెండర్ అంటారా? లేదు, ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఉన్నాయి కదా మీరు చెప్పినవి, సర్జరీ అయిన తర్వాత వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారా? ఓకే. సో జనరలీ ఏంటంటే సో ఎప్పుడైతే వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ వస్తుందో నేను అబ్బాయిని కాదు అమ్మాయిని నేను మారాలనుకున్నా, సో అలా మారితే దాన్ని ట్రాన్స్ విమెన్ అంటారు. ట్రాన్స్ విమెన్ ఆర్ అబ్బాయిగా మారితే ట్రాన్స్ మ్యాన్ అంటారు. సో వాళ్ళు ఒక ట్రాన్స్గా రికగ్నైజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే సైకియాట్రిస్ట్. నేను మీకు ముందు చెప్పాను, మనం ముందు డిస్కస్ చేసుకున్నాం, లైక్ ఏంటి ప్యూర్ సైకలాజికల్గా వాళ్ళలో ట్రూగా ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటే, అంటే వాళ్ళు అండర్ ఏ సొసైటీ ఇన్ఫ్లుయెన్సో లేదంటే పక్కనున్న ఫ్రెండ్సో పియర్ ప్రెషర్ వల్ల అండర్ ఆ ఇన్ఫ్లుయెన్స్లో లేకుండా ఫస్ట్ తెలియాలి మనకు అది ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా లేదా. సో ఇవన్నీ తెలియాలంటే సైకియాట్రిస్ట్. సో సైకియాట్రిస్ట్ షుడ్ సర్టిఫై అనమాట. సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే, దీనికి ఇది జెండర్ డిస్ఫోరియా అంటాం దాన్ని అలా. సో జెండర్ డిస్ఫోరియా ఉన్నది, జెండర్ అంటే ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నది అని ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎండోక్రైనాలజిస్ట్ కూడా ఇవ్వాలి ఒక సర్టిఫికేట్ అనమాట. సో దట్ ఈస్ హ్యావింగ్ అ జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ హీ ఆర్ షీ. ఇలా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మనకు ఒక పోర్టల్ ఉంటుంది.
ఆ పోర్టల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఇవి అప్లోడ్ చేసి ట్రాన్స్ అని చెప్పి అదే డీటెయిల్స్ ఇచ్చి లైక్ నేను ట్రాన్స్ అని చెప్పి అప్లోడ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ పోర్టల్ అనమాట. దట్ ఈస్ హౌ. సో దట్ మన ఆధార్ కార్డ్ దగ్గర నుంచి అన్నిట్లో వీ షుడ్ గెట్ రికగ్నైజ్డ్ కదా. వాళ్ళు రికగ్నైజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అంటే దే షుడ్ గెట్ రికగ్నైజ్ యాజ్ రావాలంటే అదే ఎగ్జాక్ట్లీ వాళ్ళు రావాలంటే ఇందులో వాళ్ళు ఆ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వాలి. అప్పుడే కదా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ రిమైనింగ్ ఆల్. ఇలా చేస్తుంది చాలా తక్కువ మంది. అంటే వీళ్ళకి నాట్ నెసెసరీ సర్జరీ అవ్వాలి వీళ్ళకని అలాంటిది ఏమీ లేదు. సో వాళ్ళ సైకియాట్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఎండోక్రైనాలజీ సర్టిఫికేట్. సర్జరీ చేయించుకోవాలి లేనిది అన్నది వాళ్ళ ఓన్ విష్, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్నది వాళ్ళ ఓన్ విష్ అంతే. ఈ సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని రిజిస్టర్ అయితే ట్రాన్స్ అని వాళ్ళు రికగ్నైజ్ అవుతారు. సో దే విల్ బీ అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే డాక్టర్, మీరు అన్నారు కదా ఎవరైనా ట్రాన్స్గా సర్టిఫై చేయాలంటే సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేషన్ రావాలని చెప్పేసి. ఆ డాక్టర్ సైకియాట్రిస్ట్ ఉన్నారు, వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. కౌన్సిలింగ్లో ఎవరైనా ట్రాన్స్గా మారకుండా ఉండడానికి లేదు నాకు ఎప్పుడైతే మై సెక్స్ ఎట్ బర్త్ ఏదైతే ఉందో దాంతోనే కంటిన్యూ అవుతాను, అలాంటి కేసెస్ ఉంటాయా? ఎస్, చాలా గుడ్ క్వశ్చన్ అండి. మా దగ్గరికి వచ్చే ఫస్ట్ చాలామంది వస్తారు కదా, నేను సైకలాజికల్ ఇలా ఫీల్ అవుతున్నా, నేను ఫీమేల్గా అమ్మాయిగా మారాలనుకుని వస్తున్నా, లేదంటే అమ్మాయి అయితే అబ్బాయిగా మారాలనుకుంటున్నా అని చెప్పి మా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఎవాల్యుయేట్ చేస్తాం. దాని తర్వాత మేము మా సైకియాట్రిస్ట్, మా టీమ్, వేరే టీమ్ అనమాట, సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్కి పంపిస్తాం. సో సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేస్తారు. వీళ్ళకి నిజంగా సైకలాజికల్గానే ఈ కండిషన్ ఉందా, దే ఆర్ హ్యావింగ్ దిస్ జెండర్ డిస్ఫోరియా ఆర్ జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉందా లేదా అనేది ఇవాల్యుయేట్ చేస్తారు. కొంతమంది యంగ్ వాళ్ళు వస్తారు, లైక్ 18-20, దే ఆర్ టూ యంగ్. వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కానీ వీళ్ళ వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు, లేదంటే అవే కైండ్ ఆఫ్ పాన్, అదే రిలేటెడ్ టు దట్ పాన్, ట్రాన్స్ పాన్ అలాంటివి చూడడము, అలాంటి సమ్ కైండ్ ఆఫ్, లేదంటే ఎక్కువ ఫీమేల్ పాన్ చూడడము, చూసి నాకు కూడా ఫీమేల్ అవ్వాలని ఉంది, దే ఆర్ అండర్ దట్ ఇన్ఫ్లుయెన్స్, రైట్? అవి చూసి నాకు కూడా ఇలా అవ్వాలని ఉంది అని అనుకుంటూ వాళ్ళు ట్రాన్స్ అని ఫీల్ అయ్యి మా దగ్గరికి వస్తారు. మేము వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గర పంపించినప్పుడు అలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారా లేదా అన్నది బై సైకియాట్రిస్ట్ ఎవాల్యుయేషన్ తెలుస్తుంది. సో వాళ్ళకి కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఇస్తాం. అది ఒక సెషన్లో అయిపోదు. సో ఇట్ టేక్స్ మల్టిపుల్ సెషన్స్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది, మెంటల్ కండిషన్ బట్టి. మల్టిపుల్ సెషన్స్ ఇచ్చి కౌన్సిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత నేను ఫీమేల్ కాదు, నేను మేల్నే అని రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. సో ఫస్ట్ వచ్చిన వెంటనే మనం సర్జరీ చేసేయకుండా వాళ్ళు ఎంతమంది ట్రూగా వాళ్ళకి కండిషన్ ఉన్నది, ఎంతమంది దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, అలా కూడా చూస్తాం. అలా అలాంటి కేసెస్ కూడా ఉన్నారు, బ్యాక్ ఆఫ్ అయిన వాళ్ళు కూడా. సో సర్జరీ అప్రూవల్ అయిన వాళ్ళు, సైకియాట్రిస్ట్ నుంచి సర్జరీ అప్రూవల్ వచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. సో ఆన్ డే ఆఫ్ సర్జరీ ఏమవుద్దో ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం మేడం. యా, ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్ వచ్చారు. ఒక పేషెంట్ ఇలా వచ్చి నేను మారాలి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ని తీసుకుందాం, మేల్ టు ఫీమేల్. అబ్బాయి వచ్చాడు, అమ్మాయిలా మారాలనుకుంటున్నా, నేను అమ్మాయిగా, నాకు ఇలా అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది, సో నేను అమ్మాయిగా మారాలనుకుంటున్నా, దీని గురించి నేను ఏమేమి చేయాలి, ఏమేమి సర్జరీస్ ఉంటాయి, ఎలా మారగలను. సో ఇది దీంట్లో ఫస్ట్ ఏం చేస్తాం, మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే లైక్ ఫస్ట్ కౌన్సిల్ చేస్తాం పేషెంట్, మా తరఫు నుంచి కౌన్సిల్ చేసి నెక్స్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తాం. సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత దెన్ వి స్టార్ట్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక అబ్బాయిని మనం అమ్మాయిగా మార్చాలి, రైట్? అమ్మాయి ఎలా ఉంటుంది, అబ్బాయి ఎలా ఉంటుంది? అమ్మాయిలో బ్రెస్ట్ ఉంటుంది, ఓకే. సో అబ్బాయిలో బ్రెస్ట్ ఉండదు. సో ఒక సర్జరీ ఏంటంటే బ్రెస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి, అమ్మాయిలో ఉండేటట్టు బ్రెస్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్. ఇప్పుడు తను అబ్బాయి, మేల్ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. సో ఆ మేల్ ప్రైవేట్ పార్ట్స్ని తీసేసి ఫీమేల్ ఒక అమ్మాయికి ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేయాలి. ఇది సెకండ్ సర్జరీ. దాన్ని జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ ఆర్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటాం. సర్జరీ చేంజ్ చేస్తున్నాం అపియరెన్స్, అది. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఫేషియల్ ఫీచర్స్. ఇప్పుడు అబ్బాయి ఫేషియల్ ఫీచర్స్ వేరేగా ఉంటాయి, అమ్మాయి ఫేషియల్ ఫీచర్స్ వేరేగా ఉంటాయి. కొంచెం జా లైన్ అనేది బ్రాడ్గా ఉంటుంది, ఈ జా అనేది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్. వాళ్ళు చేయించుకోవాలి అని అనుకుంటే ఈ జా రిఫార్మింగ్ సర్జరీస్ చేస్తాం అమ్మాయిలా కనిపించడానికి.
అబ్బాయిల్లో కొంతమందికి ముక్కు పెద్దగా బ్రాడ్గా ఉంటుంది, లేదా నాకు మోస్ట్ బాగా ఫెమినైన్ లుక్ కావాలి అని అంటే రైనోప్లాస్టీ చేస్తాం, అంటే నోస్ కరెక్షన్. అలాగే లిప్స్, ఇవన్నీ అంటే ఇంకా మోస్ట్ ఫెమినైన్ క్యారెక్టర్స్ కావాలి అంటే మొత్తం ఫేస్ నుంచి అన్నీ చేంజ్ చేస్తాం. ఓకే. కొంచెం అబ్బాయిలకి చీక్స్ ఉండవు, అవునండి. అమ్మాయిలకి బుగ్గలు ఉంటాయి. సో అలా కావాలి అని అంటే దానికి మళ్ళీ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అవి చేస్తాం, చీక్స్ అవి రావడానికి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే అబ్బాయిలకి బియర్డ్, ముస్టాచ్, మీసాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పోవాలి. అది పోవాలి అంటే ఏం చేయాలి? హార్మోన్స్. అబ్బాయి కాబట్టి ఫీమేల్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తాం. దాంతోపాటు ఆల్రెడీ ఉన్న హెయిర్ పోవాలంటే లేజర్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంటుంది అది. సో ఇవన్నీ స్టేజ్ వైజ్ ప్రాసెస్ అన్నమాట. కంప్లీట్ ఫీమేల్గా మారాలి అని అంటే ఇవన్నీ చేస్తే మనం ఏం మారుస్తున్నాం? ఎక్స్టర్నల్ అపియరెన్స్ మారుస్తున్నాం. అవునండి. సో అవన్నీ మారాలి అని అంటే ఈ సర్జరీస్ అన్నీ చేయించుకోవాలి. ఓకే. ఈ సర్జరీస్ అన్నిటికీ ఎంత టైం పడుతుందండి? 1 by 1 డౌన్ టైంతో పాటు ఎంత టైం అంటే పడుతుంది? చాలామంది ఎలా వస్తారంటే ఇట్ ఇస్ నేను చెప్పినట్టు స్టేజ్ వైజ్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దర్ ప్రైవేట్ పార్ట్స్. ఓకే. సో ఫస్ట్ నాకు చేంజ్ చేసేయండి అని అంటారు. అంటే మేల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మేల్ అనుకున్నాం కదా, అబ్బాయి అమ్మాయిగా మారాలనుకుంటున్నారు కాబట్టి సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ, అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో ఇది చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం, బేసిక్గా వాళ్ళ ఇష్టం. నాకు ఫస్ట్ బ్రెస్ట్ కావాలంటే మనం బ్రెస్ట్ చేపిస్తాం. ఓకే. ఆ సర్జరీ అయిపోయిన వెంటనే ద నెక్స్ట్ డే ఆర్ 3 days ఆఫ్టర్ మనం జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేసేసుకోవచ్చు, అంటే సర్జరీ టు ద ప్రైవేట్ పార్ట్స్ చేసేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ, అంటే ఏ సర్జరీ చేస్తున్నామో దాన్ని బట్టి స్టే ఉంటుంది హాస్పిటల్లో. ఓకే. అందులో 3 types ఉంటాయి, దాన్ని బట్టి మనకి స్టే ఉంటుంది. అది ఫేషియల్ సర్జరీ, అది మళ్ళీ కొంచెం దీని నుంచి రికవర్ అయిన ఒక 1 monthకి దే కెన్ అండర్గో రైనోప్లాస్టీ, ఈ జా రికన్స్ట్రక్షన్ సర్జరీ, అవి ఒక 1 month గ్యాప్లో చేసుకోవచ్చు. ఇఫ్ యూర్ ఓకే, ఈ ప్రైవేట్ పార్ట్ సర్జరీ అంటున్నారు కదా, ఎలా ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు అది? ఓకే. సో ప్రైవేట్ పార్ట్స్లో మనకి మేల్, ఇప్పుడు ఒక అబ్బాయిని తీసుకున్నాం, అబ్బాయిని అమ్మాయిగా మారుస్తున్నాం. అబ్బాయిలో ఏముంటుంది? పెనిస్ ఉంటుంది, టెస్టికల్స్ ఉంటాయి. సో ఫీమేల్లో ఏముంటుంది అని అంటే లేబియా మేజోరా మైనోరా, ఫీమేల్ షేప్ ఉంటుంది అంతే. సో మనకి ఫీమేల్లో అవ్వాలంటే మెయిన్గా మనం ఇక్కడ రిమూవ్ చేయాలి, పెనిస్ని రిమూవ్ చేసేసి టెస్టికల్స్ని రిమూవ్ చేసేసి రీకన్స్ట్రక్షన్ చేయాలి, అమ్మాయి పార్ట్ లాగా అపియరెన్స్ వచ్చేటట్టు సర్జరీ చేయాలన్నమాట. అంటే ఎక్స్టర్నల్గా వేరే అంటే డోనర్ ఏరియాస్ నుంచి కానీ అట్లా తీయడం కానీ అట్లాంటిది అలా ఏం కాదు. ఓకే. అబ్బాయినే వాళ్ళ ప్రైవేట్ ఏరియాలోనే లైక్ పినిస్ తీసేసి అక్కడనే క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేస్తాం. ఓకే. ఇది అబ్బాయి మేల్ టు ఫీమేల్ అయితే, మేల్ టు ఫీమేల్, బయట నుంచి ఇంకా ఏవి ఇంప్లాంట్స్ అలాంటివి అక్కర్లేదు. ఇంప్లాంట్స్ అవసరం? అదే ఇంప్లాంట్స్ కానీ లేదంటే వేరే పార్ట్ తెచ్చి అక్కడ అతికించడానికి కానీ అవసరం లేదు. ఓకే. ఎక్కడ ఇది ఎవరిలో? మేల్ టు ఫీమేల్ అయితే. ఫీమేల్ లేదు మనకి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అబ్బాయిలుగా మారాలనుకుంటారు, వాళ్ళని మనం ట్రాన్స్ మ్యాన్ అంటాం. సో వాళ్ళు కూడా వస్తారు, మరి వాళ్ళకి కూడా సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ ఉంటుంది. సో ఏంటది? వాళ్ళలో మనం పెనిస్ క్రియేట్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి టెస్టికల్స్ కూడా క్రియేట్ చేయాలంటే ఇవన్నీ ఇంప్లాంట్స్. అది ఒక 2-step ప్రొసీజర్. అది ఫస్ట్ మనం పెనిస్ క్రియేట్ చేయాలి. పెనిస్లో మనకి ఫస్ట్ సెంటర్లో ఏముంటుందంటే యూరెత్రా ఉంటుంది. యూరెత్రా ఏంటంటే యూరిన్ పాస్ చేసే దారి. అది ఫీమేల్స్లో చాలా చిన్నగా ఉంటుంది, మేల్స్లో ఎక్స్టెండ్ అయ్యి బయట వరకు ఉంటుంది పెనిస్లో. సో అంత లెంత్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఫ్లాప్, ఒక గ్రాఫ్ట్ క్రియేట్ చేయాలి. అంటే బాడీలో అది మన ఫోరామ్ నుంచి అవ్వచ్చు, లేదంటే థై నుంచి అవ్వచ్చు. అది అరౌండ్ ఆ ఫ్లాప్ క్రియేట్ చేయడానికి 6 weeks పట్టచ్చు, 4 to 6 weeks. ఆ ఫ్లాప్ క్రియేట్ అయిన తర్వాత ఒక ఇంప్లాంట్ తీసుకుంటాం. ఇంప్లాంట్ అంటే ప్రాస్థెటిక్ ఇంప్లాంట్ అనమాట, పెనిస్ షేప్లో ఉంటుంది. పీనిస్ షేప్లో ఉన్న ఇంప్లాంట్ అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి. ఇప్పుడు న్యాచురల్ పీనిస్ ఏమైనా డోనర్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసేసి అలాంటి సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే లివర్ డొనేషన్ చూస్తాం, కిడ్నీ డోనర్స్ చూస్తాము, అలాంటిది ఏమన్నా? అలా డొనేషన్ ఉండదు మనకి. డొనేటెడ్ ఆర్గన్స్ అంటే పెనిస్ డొనేట్ చేయడం లేదంటే టెస్టికల్స్ డొనేట్ చేయడం అన్నది ఉండదు అనమాట. ఐ మీన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు అంటున్నట్టు వేరే బాడీ నుంచి తీసి ఈ బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది ఉండదు. సో ఇవన్నీ సిలికాన్ మెటీరియల్తో చేసిన వాట్ ఎవర్ ఆ ప్రాస్థెటిక్ ఇంప్లాంట్ అనమాట. దానికి మనం ఈ ఫ్లాప్ క్రియేట్ చేసి అటాచ్ చేస్తాం. సో ఒక షేప్ క్రియేట్ చేస్తాం, షేప్ దాంతోపాటు పెన్నిస్ అది. సో డిపెండింగ్ ఆన్ అంటే సక్సెస్ రేట్ మరి ఎంత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సక్సెస్ రేట్.
మేల్ టు ఫీమేల్ అనేది ఈజీ, ఓకే. మనం ఉన్న పార్ట్ని తీసేసి అక్కడ క్రియేట్ చేయడమే, దట్ ఈస్ సింపుల్. ఎందుకంటే అక్కడ సపరేట్ ఇంప్లాంట్స్ లాంటివి ఏం బట్ లేవు ఫీమేల్ టు మేల్ అనేది కష్టం. వాళ్ళని ఫాలోప్లాస్టీ అంటాం దాన్ని. క్రియేషన్ ఆఫ్ పెనిస్ ఇస్ ఫాలోప్లాస్టీ. సో ఈ సర్జరీ ఇండియాలో ఓన్లీ అరౌండ్ 4 to 5 సర్జన్స్ చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ టఫ్ ప్రొసీజర్, వెరీ టఫ్ అండ్ వెరీ బిగ్ ప్రొసీజర్, మేజర్ ప్రొసీజర్. ఇది ఓన్లీ 4 to 5 సర్జన్స్, అందులో మేము ఒకటి. టోటల్ ఇండియాలోనూ 4 to 5 సర్జన్స్, అందులో విజేస్ ఇస్ వన్ సెంటర్ అనమాట వేర్ వీ డూ. సో మేము ఒక టీమ్. ఇది ఏంటంటే ఒక సింగిల్ సర్జన్తో అయిపోదు. అదండి. సో నేను ఒక గైనకాలజిస్ట్ని, నాతో పాటు ఒక సర్జన్ ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉండాలి, ఆండ్రాలజిస్ట్ ఉండాలి, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్. సో వీ ఫార్మ్ అ టీమ్. ఇంత టీం కలిస్తే కానీ మనం ఈ సర్జరీస్ని పర్ఫామ్ చేయలేం. డాక్టర్ సర్జరీస్ అన్నారు కదా, ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి చెప్తారా? సర్జరీస్ గురించి చెప్తా. సో దట్ ఈస్ కాల్డ్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ ఆర్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటాం. ఫస్ట్ మనం తీసుకుంటే మేల్ టు ఫీమేల్ సెపరేట్ సర్జరీస్ ఉంటాయి. అంటే ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలనుకుంటే వేరే సర్జరీస్ ఉంటాయి, అమ్మాయి అబ్బాయిగా మారాలనుకుంటే డిఫరెంట్ సర్జరీ. ఫస్ట్ మనం మేల్ టు ఫీమేల్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో మేల్ టు ఫీమేల్ అంటే అమ్మాయిగా మారాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి. సో ఫస్ట్ మనం సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రైవేట్ పార్ట్స్ అన్నమాట. అబ్బాయిలో పెనిస్ ఉంటుంది, టెస్టిస్ ఉంటుంది. సో దాన్ని మనం రిమూవ్ చేసి ఫీమేల్ షేప్లా క్రియేట్ చేస్తాం, మేల్ టు ఫీమేల్. నెక్స్ట్ సెకండ్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళలో వెజైనా క్రియేట్ చేయాలా వద్దా. ఫీమేల్లో వెజైనా కూడా ఉంటుంది, సో వీళ్ళకి కూడా వెజైనా కావాలా వద్దా. అంటే అలాంటి కూడా ఆప్ట్ చేసుకుంటారండి, వెజైనా కావాలి లేదు అన్నట్టు కూడా ఆప్ట్ చేసుకుంటారు పేషెంట్స్. నెక్స్ట్ అదే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది. సో వెజైనా కావాలా వద్దా. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి వెజైనా కావాలంటే వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇంత డెప్త్ కావాలి, బికాస్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆప్ట్ ఫర్ సెక్స్ వర్కింగ్, మెజారిటీ ఆఫ్ దెమ్. సో వాళ్ళకి ఈ వెజైనా మనం ఏదైతే క్రియేట్ చేస్తామో వాళ్ళు మనల్ని అడుగుతారు, మాకు ఇంత డెప్త్ ఉండాలి, ఒక 6 inch డెప్త్ కావాలి, ఒక 10 inch డెప్త్ కావాలి, ఒక 12 inch డెప్త్ కావాలి, అంటే 12 inch లైక్ పెన్నిస్ ఆర్ మౌల్డ్ ఏదైనా వెళ్ళేటట్టు మాకు కావాలి అని వాళ్ళు అడుగుతారు. సో ఈ వాళ్ళ స్పెసిఫికేషన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే 6 inch అనుకుందాం. 6 inch సర్జరీ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఏంటంటే పెనైల్ ఇన్వర్షన్, అంటే వాళ్ళ పెన్ స్కిన్నే రిమూవ్ చేసి దాన్నే మనం వెజైనాగా క్రియేట్ చేస్తాం. దట్ క్యాన్ అకామిడేట్ ఓన్లీ 6 inch సైజ్ పెన్నిస్ మాత్రమే అకామిడేట్ చేస్తుంది. అంటే కొంచెం పినైల్ ఇన్వర్షన్ అంటే పెనిస్ పెనిస్ రిమూవ్ చేసి స్కిన్ ఇంటాక్ట్గా ఉంచి ఆ స్కిన్తోనే వెజైనా క్రియేట్ చేస్తాం. అంటే ఎక్స్టర్నల్ ఆర్గన్స్ కానీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏమీ తీయటం లేదు. సో అలా క్రియేట్ చేస్తున్నాం, ఓపెనింగ్ అది క్రియేట్ చేస్తాం. దాంట్లో ఎంత సైజ్ ఫిట్ అవుతుంది అంటే ఒక 6 inch. నెక్స్ట్ లేదు మాకు అంతకన్నా కొంచెం పెద్ద సైజ్ పెద్ద డెప్త్ కావాలి అంటే 8 to 10 inch సర్జరీ అంటాం అనమాట. సో దట్ ఈస్ 8 to 10 inch సర్జరీలో ఏం చేస్తాం అంటే పెరిటోనియల్ ఫ్లాప్ సర్జరీ అంటాం. అంటే మనకి లోపల నుంచి పెరిటోనియం తీస్తాం అనమాట. పెరిటోనియం అనే లేయర్ని తీసి దాని నుంచి క్రియేట్ చేస్తాం వెజైనాని. దట్ అకామిడేట్స్ ఒక 8 inch వరకు పెనిస్ని అకామిడేట్ చేస్తాం. ఇది పెరిటోనియల్ ఫ్లాప్. దీంట్లో కూడా మనం బయట నుంచి ఏమీ తీసుకురావట్లేదు, వేరే ఆర్గన్స్ ఏమీ తీసుకొచ్చి పెట్టట్లేదు, డొనేట్ చేయడం కానీ అదేమీ చేయటం లేదు. తన ఓన్ బాడీ నుంచే పెరిటోనియల్ ఫ్లాప్ తీసి పెడుతున్నాం. సో అది పెరిటోనియల్ ఫ్లాప్ సర్జరీ. 10 inch డెప్త్ అంటాం అనమాట, వాళ్ళకి అర్థమయ్యేటట్టు 10 inch డెప్త్ సర్జరీ. ఇంకొకటి థర్డ్ది సిగ్మా అని అంటుంటారు, వాళ్ళ లాంగ్వేజ్లో సిగ్మా అంటారు, నాకు సిగ్మా అంటారు. దట్ ఈస్ సిగ్మాయిడ్ కోలాన్ సర్జరీ. సిగ్మాయిడ్ కోలాన్ అంటే మనకి ఇంటెస్టైన్స్లో సిగ్మాయిడ్ కోలాన్ ఉంటుంది, మన పెద్ద ప్రేగులోని సిగ్మాయిడ్ కోలాన్ అని ఉంటుంది. ఆ ఇంటెస్టైన్ని రిమూవ్ చేస్తాం, పార్ట్ ఆఫ్ దట్ ఇంటెస్టైన్ కట్ చేసి దాన్ని రిమూవ్ చేసి అది వెజైనాగా క్రియేట్ చేస్తాం. దాన్ని వాళ్ళు సిగ్మా అంటారు. అండ్ దట్ ఈస్ అ మేజర్ సర్జరీ. అందులో ఏంటంటే ఒక 12 inch డెప్త్ క్రియేట్ అవుతుంది అనమాట. 12 inch డెప్త్. ఎందుకని మేడం సిగ్మాయిడ్ కాలన్ ఎందుకని స్పెసిఫిక్గా? ఎందుకంటే నాకు కొంచెం ఐడియా ఉంది. లార్జ్ ఇంటెస్టైన్, అసెండింగ్ కాలన్, ట్రాన్స్ఫర్ కాలన్, డిసెండింగ్ కాలన్, సిగ్మాయిడ్ కాలన్. సో సిగ్మాయిడ్ కాలన్ ఎందుకంటే వేరే పార్ట్స్ ఎందుకు కాదని? వేరే పార్ట్స్ ఇప్పుడు మనం ఎక్కడో కోలన్ మధ్యలోంచి వేరే పార్ట్ తీసామనుకోండి, అది ఎలా ఫంక్షన్ అవుద్ది, మనకి జిఐటీ డిస్టర్బ్ అవ్వకూడదు కదా, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే సిగ్మాయిడ్ కోలాన్ అనుకోండి, దట్ ఈస్ మోర్ ఫీజిబుల్ అనమాట. దట్ ఈస్ అ బెటర్ పార్ట్ వెజైనాగా క్రియేట్ చేయడానికి. అది కొంచెం బాగా
పెద్దగా పెండ్యులస్గా ఉంటుంది, సైజ్ పెద్దగా పెండ్యులస్గా ఉంటుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ హీలింగ్, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఒక పార్ట్ తీసాం బాగానే ఉంది, లోపల మళ్ళీ కట్ చేసిన ఇంటెస్టైన్ రెండు అటాచ్ చేయాలి కదా. సో హీలింగ్ అనేది ఎక్కువ బాగుంటుంది అనమాట, తొందరగా అవుతుంది. అది మెయిన్ రీజన్. నెక్స్ట్ సిగ్మాయిడ్ కోలన్ వైడ్గా ఉంటుంది కాబట్టి మనకి వెజైనా వాళ్ళకి కావాల్సినట్టు 12 ఇంచ్ డెప్త్ కావాలి, విత్ కావాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం అనమాట, సిగ్మాయిడ్ కోలన్. దాని వాళ్ళ లాంగ్వేజ్లో సిగ్మా అంటుంటారు మోస్ట్లీ, సిగ్మా 12 ఇంచ్. అండ్ ఇట్ ఈస్ అ మేజర్ ప్రొసీజర్, ఇట్స్ అ టీమ్ అనమాట. ఇందులో ఒక టీం ఉండాలి, సర్జన్ ఉండాలి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉండాలి, షీఈస్ గెటింగ్ కన్వర్టెడ్ టు ఫీమేల్ కాబట్టి ఒక గైనకాలజిస్ట్ ఉండాలి. సో ఇట్ టేక్స్ లాంగ్ ప్రొసీజర్ కూడా, ఇట్ టేక్స్ అరౌండ్ 5 to 6 hours ఈ సర్జరీ చేయాలి అని అంటే. సో మరి మీరు చెప్పారు కదా ఇది 6 inch, 8 inch అండ్ అవును 12 inch. సో ఒక 10 మంది చేయించుకుంటే హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్? 6 ఎంతో మంది చేసుకుంటున్నారు? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిపెండ్స్ ఆన్ దర్ రిక్వైర్మెంట్, ఇప్పుడు కొంతమంది వస్తారు మాకు అసలు వెజైనానే వద్దు అని అంటారు, మాకు వెజైనా వద్దు, ఫస్ట్ రిమూవ్ చేసేయండి, పెనిస్ రిమూవ్ చేసేయండి, టెస్టస్ రిమూవ్ చేసేయండి అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది మాకు 6 inch చాలు, ఇంకొంతమంది లేదు ఐ వాంట్, అంటే చెప్పాను కదా మీకు లైక్ సెక్షువల్ వర్కర్స్ వాళ్ళకి, సో మాకు ఇలా 12 inch కావాలి అన్నదానికి దే గో ఫర్ సిగ్మాయిడ్. అంటే ఒక్కొక్క దానికి కూడా మళ్ళీ మెయింటెనెన్స్ అన్నది ఉంటుంది, మెయింటెనెన్స్ మారుతుంది సర్జరీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 6 inch సర్జరీ అన్నా నేను, దానికి మనం పినైల్ స్కిన్నే యూజ్ చేస్తున్నాం. ఇట్ ఇస్ స్కిన్, అది స్కిన్ కాబట్టి అది కూడుకుపోయే అవకాశం ఉంటుంది, అంటే హోల్ క్లోజ్ అయిపోవచ్చు. సో అది క్లోజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మౌల్డ్ ఇస్తాం, ఒక మౌల్డ్ పెనిస్ షేప్లో ఉండే మౌల్డ్ ఇస్తాం అంటే ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెస్ మౌల్డ్ అనమాట, అది మౌల్డ్ అంటాం దాన్ని, పెనిస్ షేప్లో ఉంటుంది, అది ఇస్తాము. వాళ్ళు ఏం అంటే డిల్లో అంటాం కదా అలా. సో డైలేట్ చేయాలి వాళ్ళు, అంటే అది కూడుకుపోకుండా ఉండాలంటే రోజుకి ఒక 5 times అలా లోపల పెట్టుకోవాలి, ఆ వెజైనా క్రియేట్ చేసిన వెజైనాలో పెట్టి డైలేట్ చేయాలన్నమాట, సో దట్ అది ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ అయిపోకుండా. ఇలా ఎప్పటి వరకు చేయాలి? ఆల్మోస్ట్ ఒకవేళ ఇంటర్కోర్స్ లేదు వాళ్ళకి, దే నాట్ సెక్షువల్లీ యాక్టివ్ అంటే ఖచ్చితంగా ఒక ఇయర్ మొత్తం అలా చేయాలి. అంటే ఎవ్రీడే దే హ్యావ్ టు డైలేట్ అనమాట. అండ్ ప్లస్ ఏంటి, డిల్డోని క్లీన్గా ఉంచుకోవాలి, దే ఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు దే ప్రైవేట్ పార్ట్స్ కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయాలి. సో దిస్ ఇస్ ద మెయిన్, దీంతో ఈ 6 inch డెప్త్ సర్జరీతో మెయింటెనెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇది 8 inch ఏంటంటే ఒక 6 months వరకు చాలు, 6 months లేదంటే 3 months వరకు చాలు, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ రెగ్యులర్ ఇంటర్కోర్స్, అది క్లోజ్ అవ్వకుండా ఉండిపోతుంది. సిగ్మాయిడ్కి వచ్చేటప్పటికి అసలు డిల్డో అవసరం లేదు, సో అండ్ లేదంటే ఫస్ట్ 1 month సర్జరీ అంతే, ఫస్ట్ 1 month సర్జరీలో చేస్తాం, ఇంకా వదిలేయచ్చు. దట్ విల్ నెవర్ కొలాప్స్, ఎందుకంటే అది ఇంటెస్టైన్ నుంచి తీసాం కాబట్టి దట్ విల్ నెవర్ కొలాప్స్. సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ నేను మెయింటెనెన్స్ చేసుకోలేను, అండ్ సిమిలర్గా కాస్ట్ కూడా అంతే పడుతుంది, బికాజ్ ఇట్స్ అ హ్యూజ్ ప్రొసీజర్, మేజర్ ప్రొసీజర్ కాబట్టి నేను ఎఫర్ట్ చేసుకోగలను, నేను హాస్పిటల్ స్టే ఎన్ని రోజులు ఉంటాను. 6 inch డెప్త్ సర్జరీ అనుకోండి, ఒక 7 days ఉండి వెళ్ళిపోవచ్చు, మ్యాక్సిమం 5 to 7 days. 8 inch డెప్త్ అనుకోండి 7 days ఉండాలి. ఇది సిగ్మాయిడ్ అనుకోండి 14 to 21 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట ది నీడ్. ఓకే, ఈ సిగ్మా మీరు చెప్పినవన్నీ చదివాను, అట్లా నిర్మాణం అనే వర్డ్ కూడా చదివానండి. ఏంటి నిర్మాణం అంటే? సో నిర్మాణం అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు అంటారనమాట నిర్మాణం అని ఆ సర్జరీకి. అంటే ఇట్ ఈస్ నథింగ్, పినెక్టమీ అనమాట, జస్ట్ పెనిస్ రిమూవల్ చేయించేసుకుంటారు, దాన్ని వాళ్ళు నిర్మాణం అని అంటారు. జస్ట్ పెనిస్ రిమూవల్ అంతే, పెనిస్ రిమూవ్ చేసేస్తారు. అంటే మనం వెజైనా ఏమి క్రియేట్ చేయట్లేదు, మన షేప్ కూడా ఇవ్వటం లేదు, జస్ట్ పెనిస్ రిమూవల్ కావాలి వాళ్ళు, దాన్ని నిర్మాణం అని అంటాం. జనరలీ ఇది కూడా కమ్యూనిటీస్ ఉంటాయి, ఇప్పుడు మనకి ట్రాన్స్ కమ్యూనిటీస్ అలా ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ నిర్మాణం చేసుకున్న తర్వాత దే సెలబ్రేట్ ఇట్ యాజ్ అన్ ఈవెంట్, ఒక ఫంక్షన్లా అనమాట, సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ అది ఎలానో అలా అనమాట. నిర్మాణం ఇది చేసిన తర్వాత దే సెలబ్రేట్ ఇట్ యాజ్ అన్ ఈవెంట్, దే కాల్ ఇట్ అస్ అది నిర్మాణం అని వాళ్ళ లాంగ్వేజ్లో అంటారు. డాక్టర్, ఈ ట్రాన్స్జెండర్ సర్జరీస్ చేసుకునే వాళ్ళలో ఇన్ జనరల్ ఎక్కువ మేల్స్ టు ఫీమేల్స్ ఎక్కువ కదండి, ఫీమేల్స్ టు మేల్స్ తక్కువ. ఎందుకని ఫీమేల్స్ టు మేల్స్ తక్కువ ఎందుకు ఉంది, మేల్స్ టు ఫీమేల్స్ ఎక్కువ ఎందుకు? అసలు చాలామందికి ఏంటంటే ఓన్లీ మేల్స్ టు ఫీమేల్సే ఉంటారు అని అనుకుంటారు, అంటే ట్రాన్స్ విమెనే ఉంటారు అని అనుకుంటారు.
కానీ ఫీమేల్స్ కూడా కన్వర్ట్ అవుతుంటారు మేల్స్కి. ఎందుకు వీళ్ళు బయటకు రావటం లేదు, ఎందుకు మనకి వాళ్ళకి వీళ్ళకి తక్కువ అంత పర్సంటేజ్ డిస్పారిటీ ఉంది అని అంటే, ఫస్ట్ సొసైటీ ప్రెషర్కి బయటకు రారు ఫీమేల్స్ చాలామంది. అంటే ఫీమేల్స్లో కూడా ఈక్వల్ అంటే రేషియో వైజ్ ఎంత ఉంది? మేల్ టు ఫీమేల్ ఎక్కువ ఉంటుందా, ఫీమేల్ టు మేల్ ఎక్కువ ఉంటుందా రేషియో వైజ్? అది వాళ్ళు మనకి బయటకు వస్తే తెలుస్తుంది. ఓకే. లైక్ మనకి ఇప్పుడు ఏదైనా మనం స్టడీ చేసినా ఏం చేసినా నంబర్ ఆఫ్ పీపుల్ వీర్ అబ్జర్వ్. ఎప్పుడు మనకి వాళ్ళు బయటకు వచ్చారు, ఇంతమంది కన్వర్ట్ అవుతున్నారు అని తెలిస్తే వీ కెన్ టెల్. కానీ మనకి ఇప్పుడు ఉన్న సినారియో తీసుకుంటే నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ టు ఫీమేల్స్ ఆర్ మోర్. ఫీమేల్ టు మేల్ కన్వర్జన్ ఇస్ లెస్, చాలా తక్కువ అనమాట. చాలా డిస్పారిటీ ఉంది. వీళ్ళు ఒక 10 మంది కన్వర్ట్ అయితే ఫీమేల్ టు మేల్ ఒకరు ఇద్దరు వస్తారు అంతే. ఎందుకు అని అంటే సొసైటల్ ప్రెషర్. మామూలుగానే కొంచెం ఫీమేల్స్ దే ఆర్ అండర్ ప్రెషర్, కొంచెం ఈ సొసైటీ ప్రెషర్లో ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి ఏంటి, పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, పంపించేయాలి, అంతే మెజారిటీ. సో ఈ ఫీమేల్స్ అండ్ ఫీమేల్ థింకింగ్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు అంత తొందరగా బయటికి రారు. దే కాంట్ అండ్ ఫ్యామిలీని వదిలేసి బయటికి రాలేరు అనమాట. దానివల్ల అదొక రీజన్. నెక్స్ట్ ఫ్యామిలీ ప్రెషర్. నెక్స్ట్ సొసైటీ అమ్మాయి ఇలా బయటకు వచ్చేసి అబ్బాయిగా మారుతుంది అని అంటే ఒప్పుకోదు, అదొకటి. అండ్ సేమ్ మేల్ ఒక అబ్బాయి అమ్మాయిగా మారినా సరే ఒప్పుకోరు అనుకోండి. బట్ ఫీమేల్స్ కొంచెం ఆ ఇన్హిబిషన్ ఉంటుంది అమ్మాయిల్లోని. మేల్స్లో కంపారిటివ్లీ టు మేల్స్, అబ్బాయిలు ఏంటంటే కొంచెం ఆ దూకుడు స్వభావం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వీల్ గో అగెయిన్స్ట్ అన్నదానికి వచ్చేస్తుంటారు. సో ఈ టూ మెయిన్, ఈ సొసైటీ ప్రెషర్, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రెషర్, నెక్స్ట్ వాళ్ళలో వాళ్ళే సప్రెస్ చేసేసుకుంటారు, ఇంకా బయటకు రాకుండా సప్రెస్ చేసుకొని ఇంకా అలా ఉండిపోతుంటారు. సో ఎవరైతే కొంచెం బయటకు వస్తున్నారో వాళ్ళే బయటకు వస్తారు కన్వర్ట్ అవ్వడానికి, కొంచెం ధైర్యం తెచ్చుకొని. రోజు నంబర్స్ పెరుగుతున్నాయి కదండి ట్రాన్స్జెండర్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళలో. సో ట్రాన్స్జెండర్ సర్జరీస్ చేయడానికి ఎనఫ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా, సర్జన్స్ ఉన్నారా ఇండియాలో? అంటే ఈ సర్జరీస్ చేసే వాళ్ళు జనరల్ చాలా తక్కువ. అంటే మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. సో మనం తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా దే ఆర్ ఓన్లీ అరౌండ్ 4 to 5 సర్జన్స్ అంతే హూ పర్ఫార్మ్ దీస్ సర్జరీస్. అందులో మేము ఒకటి. విజెస్ సెంటర్ ఇస్ వన్ సెంటర్ విచ్ పర్ఫార్మ్స్ ఆల్ దీస్ సర్జరీస్. ఫీమేల్ టు మేల్ సర్జరీస్ కొంచెం చెప్తారా? ఇప్పుడు ఫీమేల్ టు మేల్ అంటే అమ్మాయి అబ్బాయిగా మారాలనుకున్నప్పుడు ఏ సర్జరీస్ చేయించుకోవాలి. టాప్ టు బాటమ్ నుంచి మనం చూసుకుంటే అమ్మాయిలో బ్రెస్ట్ ఉంటుంది. సో తను అబ్బాయిగా మారాలని అనుకున్నాడు కాబట్టి మనం బ్రెస్ట్ రిమూవల్, ఫస్ట్ బ్రెస్ట్ని రిమూవ్ చేసేయాలి, ఫస్ట్ సర్జరీ. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ పార్ట్స్, సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ. సో ప్రైవేట్ పార్ట్స్ వచ్చేసి ఇప్పుడు ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, మేల్లో పెనిస్ ఉంటుంది, టెస్టిస్ ఉంటుంది. సో వాళ్ళలో అది క్రియేట్ చేయాలి. అంటే బయట నుంచి తీసి పెట్టాలి, ఒక ఇంప్లాంట్, ఒక ప్రాస్థెటిక్ ఇంప్లాంట్ అనేది పెట్టాలి. సో ఇది టూ ప్రొసీజర్స్, 2-step ప్రొసీజర్ అండి. దాన్ని ఫాలోప్లాస్టీ అంటాం. ఫాలోప్లాస్టీ క్రియేషన్ ఆఫ్ అ పెనిస్ని క్రియేట్ చేయాలి ఫీమేల్లో, ఫాలోప్లాస్టీ అంటాం. ఈ 2 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక లాంగ్ యూరెత్రాని క్రియేట్ చేయాలి. యూరెత్రా అంటే ఏంటి, యూరిన్ పాస్ అయ్యే ద్వారాన్ని యూరెత్రా అంటాం. అది మేల్స్లో పెద్దగా ఉంటుంది, పెనిస్ ఉంటుంది కాబట్టి బయటకు పెద్దగా ఉంటుంది. ఫీమేల్స్లో అది ఉండదు కాబట్టి షార్ట్ ఉంటుంది. సో ఇది మనం క్రియేట్ చేయాలి, న్యాచురల్గా క్రియేట్ చేయాలంటే గ్రాఫ్ట్ క్రియేట్ చేయాలి దాన్ని. సో గ్రాఫ్ట్ అంటే తన బాడీ నుంచి క్రియేట్ చేస్తాం. అది అయితే ఫోరామ్ నుంచి లేదంటే ఇన్నర్ థై నుంచి చేస్తాం, అది క్రియేట్ చేస్తాం. అంటే స్కిన్ గ్రాఫ్ట్ అండి? స్కిన్ కాదు, లోపల టిష్యూని తీసుకుంటాం అన్నమాట. ఓకే. దాన్ని క్రియేట్ చేస్తాం మేము, అలా షేప్ వచ్చేటట్టు, లెంత్ వచ్చేటట్టు. ఇది ఇలా ఫామ్ అవ్వడానికి మాకు ఇట్ టేక్స్ అరౌండ్ 4 to 6 weeks. ఫస్ట్ స్టెప్ అది యూరెత్రా గ్రాఫ్ట్ మనకి రెడీ అవ్వాలి. అంటే ఒక సర్జన్ ఏదో మీరు అంటే సర్జరీ ఇక్కడ నుంచి తీసుకుంటాం లేదంటే ఇన్నర్ థై నుంచి చిన్న పైప్ లాగా ట్యూబ్ లాగా రెడీ చేస్తాం అన్నమాట. సో ఈ స్టెప్ అవ్వడానికి 4 to 6 weeks అవుతుంది. మనకి వన్స్ యూరెత్రా రెడీ అయ్యింది, క్రియేట్ చేసుకున్నాం అన్న టైంకి ఒక పెనిస్ క్రియేట్ చేయాలి అని అంటే ఒక ఇంప్లాంట్, ప్రాస్థెటిక్ ఇంప్లాంట్ ఉంటుంది అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఓకే ప్రాస్థెటిక్. ఇప్పుడు మనం బ్రెస్ట్ క్రియేట్ చేయడానికి సిలికాన్ ఇంప్లాంట్స్ ఎలా వాడుతున్నామో సిమిలర్గా అలా పెనైల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. ఓకే అండి. అంటే ఏ మెటీరియల్తో ఫామ్ అయిందండి? ఇది కూడా సిలికాన్? ఇది సిలికాన్, మాక్సిమం సిలికాన్ ఇస్ బెస్ట్ అనమాట. సో ఈ సిలికాన్ ఇంప్లాంట్ వాడతాం.
సో దాంట్లో ఈ యూరిత్రా మనం ఏదైతే క్రియేట్ చేసామో దాంట్లో పెట్టి ఇంకా మొత్తం రిమైనింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాం. సో దీన్ని ఫాలోప్లాస్టీ. అండ్ ఇది చాలా టఫ్ ప్రొసీజర్, మేజర్ ప్రొసీజర్, టఫ్ ప్రొసీజర్. టఫ్ ప్రొసీజర్ అంటున్నారు మరి, అంటే ఇండియాలో ఎనఫ్ క్వాలిఫైడ్ సర్జర్స్ ఉన్నారండి ఈ సర్జరీస్ చేయడానికి? దిస్ ఇస్ అ వెరీ టఫ్ ప్రొసీజర్ అండి. ఈ సర్జరీ అయితే పర్ఫామ్ చేయడానికి ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే దెర్ ఆర్ ఓన్లీ 4 to 5 సర్జన్స్ హూ క్యాన్ డూ దిస్. అందులో ఒక సర్జన్ మా క్లినిక్, మా విజయస్ సెంటర్లో చేస్తాం అనమాట ఈ సర్జరీ. సో వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ కూడా. మాకు ఫాలోప్లాస్టీ ఉంది నెక్స్ట్ మంత్ అండ్ షీఈ్ రెడీ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫీమేల్ టు మేల్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు కూడా కొంతమంది ఏమంటారంటే ఫీమేల్స్లో ఏముంటుంది, గర్భసంచి ఉంటుంది, లోపల గర్భసంచి ఉంటుంది, అండాశయాలు ఉంటాయి. సో వాళ్ళు కొంతమంది మాకొద్దు తీసేయండి, సో దే గో ఫర్ హిస్టరెక్టమీ ఆల్సో. హిస్టరెక్టమీ చేయించేసుకుంటారు, అంటే గర్భసంచిని తీసేయడం. అదొక సర్జరీ ఫీమేల్ టు మేల్ కన్వర్షన్లో. అంటే గర్భాశయం తీసేసినప్పుడు అండాశయం కూడా తీసేస్తారు. అండాశయాలు కూడా తీసేయాలి. ఎందుకంటే మనకి మెయిన్గా ఫీమేల్ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అండాశయాల నుంచే వస్తాయి, ఓవరీ నుంచే వస్తాయి. సో మనం ఆ ఓవరీస్ నుంచామనుకోండి ఏమవుతుంది, బ్రెస్ట్ని రిమూవ్ చేసాం బట్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఉంచాలి. బ్రెస్ట్ టిష్యూ ఉంచకపోతే పైన స్కిన్కి బ్లడ్ సప్లై లేక స్కిన్ ఊడిపోతుంది. కొంచెం అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, చిన్న గ్లాండ్ ఉంటుంది. ఈ ఫీమేల్ హార్మోన్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ బ్రెస్ట్ గ్రోత్ అనేది రావడం మొదలు పెడుతుంది. ఓకే, అందుకని ఓవరీస్ అండాశయాలు తీసేయాలి. తీసేసిన తర్వాత మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాలి. దేనికి, వాళ్ళకి హెయిర్ కావాలి కాబట్టి, అంటే గడ్డాలు మీసాలు కావాలంటే టెస్టోస్టెరాన్ ఇంజెక్ట్ చేయాలి. ఈ టెస్టోస్టెరాన్తో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఫేషియల్ హెయిర్ అది రావడంతో పాటు వాయిస్ చేంజ్ అవుతుంది. ఫీమేల్స్లో వాయిస్ ఎలా ఉంటుంది, ఆడవాళ్ళలో హై పిచ్డ్ వాయిస్ ఉంటుంది, మేల్స్లోకి వచ్చేటప్పటికి లో పిచ్డ్ వాయిస్ ఉంటుంది. అవునండి. సో అది రావడానికి కూడా ఈ టెస్టోస్టెరాన్ హెల్ప్ అవుతుంది అనమాట, చేంజ్ అవుతుంది. అయితే ఈ హార్మోన్స్ అందరికీ ఇస్తున్నాం కదా, అందరిలో ఈ చేంజ్ వచ్చేస్తుంది అంటే రాదు. యంగ్ ఏజ్ అంటే 20 years, కొంచెం 25 బిలో వాళ్ళు ఈ హార్మోన్స్ తీసుకున్నప్పుడు రెస్పాన్స్ బాగుంటుంది వాయిస్లో. ఓకే, కొంచెం ఏజ్ పెరిగే కొద్ది, లైక్ దే ఆర్ అరౌండ్ 35 years 30 years అన్నప్పుడు వాయిస్లో చేంజ్ రావడం కొంచెం కష్టం. కానీ నాకు వాయిస్ కూడా చేంజ్ కావాలి అంటే దెర్ ఇస్ ఈవెన్ అ సర్జరీ ఫర్ ఇట్. వోకల్ కార్డ్స్ని కొంచెం ట్యూన్ చేస్తాం అనమాట, ట్రిమ్ చేసి అక్కడ సర్జరీ చేస్తాం వోకల్ కార్డ్స్ని కూడా. సో వాయిస్ కూడా మాకు అమ్మాయిలానే కావాలంటే దట్ ఈస్ అనదర్ సర్జరీ. మేల్ టు ఫీమేల్లో 6 inch 8 inch 12 inch అని చెప్పారు కదా, సిగ్మా ఎట్సెట్రా. ఫీమేల్ టు మేల్లో కూడా అలాంటివి ఏమైనా ఉంటాయా సైజ్ వైజ్? సైజ్ అంటే ఇంప్లాంట్ సైజ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు, మేము చెప్తాము ఇవి ఉంటాయి అంటే వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు అంటే నాకు ఇంత పెద్ద పెనిస్ కావాలి, ఇంత సైజ్ పెనిస్ కావాలి, ఎరెక్ట్ అయిన తర్వాత ఇంత సైజ్ రావాలి అని వాళ్ళు అడుగుతారు. సో డిపెండింగ్ ఆన్ దర్ సైజ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇంప్లాంట్ సైజ్ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి మనకి అవి. ఓకే, మేల్ టు ఫీమేల్లో లాగా మేల్ టు ఫీమేల్ 6, 8, 12 అయితే కాంప్లెక్సిటీ చాలా టఫ్ సర్జరీ అన్నారు కాబట్టి ఇందులో కాంప్లెక్సిటీ పెరుగుద్దా సైజ్ పెరిగినా కొద్దీ? ఇది డిపెండింగ్ ఆన్ సైజ్ కాదు, ఆ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లెక్స్ ప్రొసీజర్. క్రియేటింగ్ అ పెనిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లెక్స్ ప్రొసీజర్. సైజ్ డజంట్ మ్యాటర్. డాక్టర్, మనం మేల్ టు ఫీమేల్ సర్జరీలో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ గురించి మర్చిపోయాము. అవును, అది చెప్పరా ఒకసారి. సో మేల్ టు ఫీమేల్లోనే ఏంటంటే అబ్బాయిలకి మనం బ్రెస్ట్ని క్రియేట్ చేయాలి. సో అది ఎలా క్రియేట్ చేస్తాం, హార్మోన్స్ వల్ల అంటే కుదరదు. సో అంటే మెమరీ గ్లాండ్ అనేది ఉండదు మేల్స్లోని, చాలా తక్కువ ఉంటుంది. సో అది బ్రెస్ట్ అంతా పెరగదు. సో వాళ్ళల్లో బ్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇంప్లాంట్స్ పెడతాం. సిమిలర్ సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అది కూడా వాళ్ళ డిజైర్డ్ సైజ్. మాకు కొంచెం ఉంటే చాలు అని కొంతమంది అంటారు, లేదు మాకు ఈ సైజ్ కావాలి, మాకు ఈ కప్ సైజ్ కావాలి, ఇంత సైజ్ కావాలని వాళ్ళు అడుగుతారు ఇంప్లాంట్స్ కూడా. సో బేస్డ్ ఆన్ దేర్ చాయిస్ అండ్ వాళ్ళ బాడీకి ఏది సూట్ అవుతుంది, ఏది కరెక్ట్, వాళ్ళు అడిగారు కదా అని అదే సైజ్ పెట్టేస్తే అది మళ్ళీ నెక్రోసిస్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓవర్ సైజ్ పెట్టినట్టు అయితే. వాళ్ళకి ఎంత ఫిట్ అవుతుందో దాన్ని బట్టి చూసి మేము చెప్తాం, చెప్పి అండ్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టి ఒక బ్రెస్ట్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి. ఓకే డాక్టర్, బ్రెస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నారంటే మేల్లో ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సిలికాన్ ఇంప్లాంట్స్ కానీ చేస్తాము, అది విమెన్లో అయితే అంటే ఫీమేల్ టు మేల్లో అయితే బ్రెస్ట్ టిష్యూ మాస్టెక్టమీ అంటారు కదా, తీసేస్తాం. కొంచెం బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది అంటున్నారు. సో
బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ కదండి. సో వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇద్దరిలో, మేల్ టు ఫీమేల్ అయిన వాళ్ళని లేదా ఫీమేల్ టు మేల్ అయిన వాళ్ళలో? ఫీమేల్ టు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మేల్ టు ఫీమేల్ కాదు. అవునండి, ఎందుకంటే అక్కడ బ్రెస్ట్ ఇష్యూ లేదు కాబట్టి. కానీ సారీ డాక్టర్, అంటే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంది, రేర్. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అది డిఫరెంట్, అది చాలా 0.01%. ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ కామన్ థింగ్. ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ నార్మల్గానే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫీమేల్స్లో మోస్ట్ కామన్, ఫీమేల్స్లోనే వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్స్ కామన్ క్యాన్సర్ కరెక్ట్ ఇన్ ఫీమేల్స్. రైట్. సో ఇప్పుడు ఫీమేల్ టు మేల్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో బ్రెస్ట్ తీసేస్తున్నారు, కానీ కొంచెం బ్రెస్ట్ ఇష్యూ అక్కడ రెమినెంట్స్ ఉంటాయంటున్నారు. సో ఈ కేసెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ టిష్యూ ఉంచడం అంటే ఫ్యాట్, ఏ ఆర్గన్ అయినా మనం తీసినప్పుడు మన స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది, సబ్క్యూటేనియస్ టిష్యూ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ని ఉంచకుండా మొత్తం అంతా స్క్రేప్ చేసేస్తే స్కిన్కి బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సో ఆ స్కిన్ మెల్లిగా నెక్రోజ్ అయ్యి ఊడిపోతుంది. సో అలాగే మనం తీస్తున్నప్పుడు బ్రెస్ట్ ఇస్ మేడ్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ, గ్లాండ్స్ ఉంటాయి, మ్యామరీ గ్లాండ్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. సో మనం ఆ ఫ్యాట్ ఉంచుతాము, గ్లాండ్స్ ఏదైతే ఉంటో అది రిమూవ్ చేసేస్తాం. సో వన్స్ గ్లాండ్స్ ఆర్ రిమూవ్డ్ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. లేదు కొంచెం బాగా థిన్ బిల్ట్ అనుకోండి, బిల్ట్ చూస్తాం, కొంచెం బాగానే బిల్ట్ ఉంటే వాళ్ళ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఉంచుతాం. థిన్ బిల్ట్లో వాళ్ళకి ఫ్యాట్ తక్కువ ఉంటుంది, సో అలాంటి వాళ్ళ బ్రెస్ట్ టిష్యూ ఉంచాల్సి వస్తుంది. వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, ఇంకా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందనుకోండి అమ్మాయిలో, వాళ్ళు కన్వర్ట్ అయినా సరే వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. సో రిస్క్ కూడా ఉంటుంది వాళ్ళు, డిపెండింగ్ ఆన్ ద జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే ఇవన్నీ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఆ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి అలా. బ్రెస్ట్ క్యాన్సర్ లాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా కామన్ క్యాన్సర్ ఉమెన్లో. అవును. సో ఈ మేల్ టు ఫీమేల్ అండ్ ఫీమేల్ టు మేల్ ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఓకే. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మేల్ టు ఫీమేల్ తీసుకుందాం. మేల్ టు ఫీమేల్ అంటే ఒక అబ్బాయిని ఒక లేడీగా కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, బ్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాము, అది కూడా ఇంప్లాంట్స్తోని. నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఫీమేల్గా ఉండేటట్టు క్రియేట్ చేస్తాం. సో మనకి సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది, సర్విక్స్ ఉన్నప్పుడు. సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం, ఓపెనింగ్, ఎంట్రన్స్ అన్నమాట, దాన్ని సర్విక్స్ అంటాం. అది ఉంటేనే మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. కానీ మేల్స్లో ఉండదు కదా, గర్భసంచి ఉండదు, సర్విక్స్ ఉండదు. వాళ్ళు ఫీమేల్గా కన్వర్ట్ అవుతున్నారు, కన్వర్ట్ అయినంత మాత్రాన వాళ్ళకి లోపల నుంచి మనం ఏమి గర్భసంచి పెట్టట్లే, సర్విక్స్ని పెట్టట్లే. సో వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఉండదు, రాదు. అది అదే మనం ఫీమేల్ టు మేల్ తీసుకున్నాం అనుకోండి, ఫీమేల్ టు మేల్ అన్నప్పుడు వాళ్ళు మగవాళ్ళుగా కన్వర్ట్ అవుతున్నారు, ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు ఏమేమి ఉంటాయి, బ్రెస్ట్ ఉంటుంది, లోపల ఇంటర్నల్ ఆర్గన్ ఏముంటుంది, గర్భసంచి ఉంటుంది, సర్విక్స్ ఉంటుంది, గర్భసంచి యొక్క ముఖద్వారం, సర్విక్స్ ఉంటుంది, అండాశయాలు ఉంటాయి. నెక్స్ట్ ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు మేల్ ప్రైవేట్ పార్ట్స్ కావాలనుకోండి. ఓకే. ఇక్కడ 2 ఉన్నాయి, ఏంటంటే వాళ్ళ చాయిస్. గర్భసంచి తీసేయండి నాకు ఇంకొద్దు అని అంటే గర్భసంచి తీసేస్తాం. ఒకసారి గర్భసంచి తీసేస్తే ఇంకా వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అన్నది రాదు. లేదు కాబట్టి సర్విక్స్ లేదు కాబట్టి ఇంకా వచ్చే ఛాన్స్ ఉండదు. లేదు మాకు గర్భసంచి ఉంచుకుంటాము, మాకు ఓన్లీ బ్రెస్ట్ ఒకటే రిమూవ్ చేయండి, నాకు కింద ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇంకా ఫీమేల్లో వదిలేసేయండి అని అంటే అలానే వదిలేస్తాం అన్నమాట. సో వాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ రావచ్చా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఇంటర్నల్ ఆర్గన్ ఇంకా ఫీమేల్ ఉంది కాబట్టి, సర్విక్స్ ఉంది కాబట్టి. డాక్టర్ ఇప్పుడు మనం గర్భాశయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేల్ టు ఫీమేల్ వెళ్ళిన వాళ్ళలో గర్భాశయం ఉండదు. అవును, అంటే వాళ్ళలో పీరియడ్స్ ఉండవు అన్నమాట. ఉండవు, సింపుల్. గర్భాశయం ఉంటేనే పీరియడ్స్ వస్తాయి. ఓకే, అంతే. కానీ మేల్ టు ఫీమేలో లేదా ఫీమేల్ టు మేల్లో ప్రెగ్నెంట్ అయినట్టుగా న్యూస్ చదివామండి. ట్రాన్స్ మ్యాన్ అంటే ఒక ట్రాన్స్ మ్యాన్ ప్రెగ్నెంట్ అయినట్టు, అంటే అమ్మాయి నుంచి అబ్బాయిగా సర్జరీ చేయించుకున్న ఆయన ప్రెగ్నెంట్ అయ్యాడు. అది ఎట్లా సాధ్యం మరి? ఇక్కడ ఏంటంటే ఫీమేల్ మేల్గా మారుతున్నారు. ఓకే, మేల్గా మారడం అంటే మనకి ఎక్స్టర్నల్ అపియరెన్సే మారుస్తున్నాం ఇక్కడ. ఇదే వాళ్ళ చాయిస్. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు బయట నుంచి చూస్తే నేను అబ్బాయిలా కనిపించాలి అంటే ఏం చేస్తారు, ఫస్ట్ బ్రెస్ట్ రిమూవ్ చేయించేసుకుంటారు. నెక్స్ట్ ఈ గడ్డాలు మీసాలు రావడానికి మేల్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం అలా. సో గడ్డాల మీసాలు వస్తాయి, బ్రెస్ట్ రిమూవ్ చేసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను అబ్బాయిగా మారుతున్నా సరే నేను పిల్లల్ని కూడా కంటాను, నేను పిల్లల్ని మొయ్యాలి అనే ఉంటుంది కొంతమందికి, కనాలి అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గర్భసంచి తీయించుకోరు,
ఓకే. లోపల ఇంటర్నల్ ఆర్గన్ ఆ గర్భసంచి అలానే ఉంటుంది, ఆ అండాశయాలు అలానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కింద వెజైనా ఆ పార్ట్ కూడా అలానే ఉంటుంది. ఓన్లీ బ్రెస్ట్స్ మాత్రం రిమూవ్. బ్రెస్ట్ రిమూవ్ చేసుకుంటారు అన్నమాట. ఓన్లీ బ్రెస్ట్ రిమూవ్ అంటే బయటికి చూస్తే ఇప్పుడు ఒక షర్ట్ ప్యాంట్ వేసుకుంటే అబ్బాయినే అనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ చేంజ్ చేసుకోరు, లోపల ఉన్న గర్భసంచి అది కూడా వాళ్ళు తీయించుకోరు అనమాట. అంటే వాళ్ళు గడ్డం అంతా వస్తుంది, హార్మోన్స్ మనం ఇస్తారు మేల్ కాబట్టి. హార్మోన్స్ ఇస్తున్నాం కాబట్టి గడ్డము అది పెరుగుతుంది అనమాట. కానీ మేల్ హార్మోన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎలా ప్రెగ్నెంట్ అప్పుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఊసైట్స్ అంటాం, అంటే ఓవరీ నుంచి మనకి అండం ఏదైతే రిలీజ్ అవుతుందో వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. బిఫోర్ ఈ ఇంజెక్షన్స్ ఇచ్చుకునే బదులు ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఫ్రీజ్ చేస్తారు, ఓకే. ఫ్రీజ్ చేసి పెడతారు అనమాట. ఏ స్పర్మ్ అయితే ఆ స్పర్మ్తో ఇది చేపించి ఐవీఎఫ్లో ఫలదీకరణ చేపించి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు లోపలికి. ఓకే. ప్రెగ్నెంట్ అన్న టైంలో ఈ మేల్ హార్మోన్స్ అనేది ఆపాలి. అంటే మేల్ హార్మోన్స్ కూడా కంటిన్యూస్గా యూజ్ చేయక్కర్లేదు, ఓకే. డోసేజ్ తగ్గించుకోవచ్చు. వన్స్ మనకి కావాల్సినంత హెయిర్ బియర్డ్ అది రిజల్ట్స్ వచ్చిన వచ్చాక, తర్వాత కావాల్సిన రిజల్ట్స్ వచ్చాక దాని ఫ్రీక్వెన్సీని తగ్గించేయచ్చు, ఓకే. కంటిన్యూస్గా ఏం వాడక్కర్లేదు. దట్ డజంట్ హార్మ్ అనమాట. ఓకే. అలా మనం ప్రెగ్నెంట్ కన్సీవ్ అవ్వాలనుకుంటుంది తను అన్నప్పుడు ఈ మేల్ హార్మోన్స్ని స్టాప్ చేసి ఇది ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా కన్సీవ్ అయ్యేటట్టు చేయొచ్చు. సెక్షువల్ డిజైర్, కామవాంఛ అంటారా, లేకపోతే నార్మల్ ఫీలింగ్స్ ఇన్ జనరల్ మెన్కి ఎక్కువ ఉంటాయండి బికాస్ ఆఫ్ ద టెస్టోస్టిరాన్. ఐ థింక్ ఐఎమ్ రైట్ కదండి? ఎస్ ఎస్ కొంచెం కంపేర్ టు ఉమెన్, మెన్లో బికాస్ ఆఫ్ దిస్ టెస్టోస్టిరాన్ లెవెల్స్, సెక్షువల్ డ్రైవ్ లిబిడో ఎక్కువ ఉంటుంది. సర్జరీ చేసుకున్న వాళ్ళలో లిబిడో ఎలా ఉంటుంది? జస్ట్ లైక్ నార్మల్ మేల్ అండ్ ఫీమేల్లో ఉన్నట్టే ఉంటుందా, లేకపోతే లెవెల్స్లో చేంజెస్? ఇప్పుడు మేల్ టు ఫీమేల్ తీసుకుందాం. మేల్ టు ఫీమేల్లో ఏం చేస్తున్నారు, కన్వర్ట్ అవుతున్నారు. మనం ఇఫ్ దే వాంట్ గెట్ ద టెస్టస్ రిమూవ్డ్ అంటే టెస్టస్ నుంచే మనకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. స్పర్మ్ మొత్తం అంతా టెస్టస్ నుంచే. సో టెస్టస్ అనేది మనం రిమూవ్ చేసేసాం. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏమవుతాయి, ఫాల్ అయిపోతాయి. సో ఆబ్వియస్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఫాల్ అయిపోయినప్పుడు లిబిడో ఏదైతే లిబిడో అంటే సెక్షువల్ డ్రైవ్ అది తగ్గుతుంది. తగ్గిపోవడం అంటే మొత్తం తగ్గిపోవడం కాదు, మనం ఇక్కడ ఫీమేల్ హార్మోన్స్ ఇస్తున్నాం కాబట్టి జస్ట్ ఆ అమౌంట్ ఆఫ్ సెక్షువల్ డిజైర్ ఉంటుంది, బట్ ప్రీవియస్గా కంపేర్ చేస్తే తగ్గుతుంది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు మేల్ టు ఫీమేల్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు అదొకటి. సో వాళ్ళకి ఫీమేల్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఏ ఉంటుంది అంటే ఫీమేల్ సెక్షువల్ డ్రైవ్ ఉంటుందా, లేకపోతే అంతే బికాస్ దే ఆర్ మేల్ కాబట్టి మేల్ సెక్షువల్ డ్రైవ్ ఉంటుందా వాళ్ళకి? మేల్ కాబట్టి మేల్ సెక్షువల్ డ్రైవ్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్. అవునండి, మన హార్మోన్ తీసేసాం. తీసేస్తే ఏమవుతుందంటే తగ్గుతుంది. అది ఫీమేల్గా కన్వర్ట్ అయినా అవ్వకపోయినా వెన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ మనం రిమూవ్ చేసేస్తే ఆబ్వియస్గా నార్మల్ పర్సన్ కైనా తగ్గిపోతుంది సెక్షువల్ డ్రైవ్. సో ఇక్కడ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి కన్సిడర్ చేయాలి అని అంటే మనం సైకలాజికల్ అని అన్నాం. ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి సైకలాజికల్ ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే టోటల్గా వాళ్ళు ఫీమేల్ లానే థింక్ చేస్తారు. సో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువ ఉన్నా సరే అంత ఎక్కువ చూపించుకోరు వాళ్ళు. నేను ఫీమేల్ని, నేను ఇలా ఉండాలి అని వాళ్ళలో వాళ్ళు సైకలాజికల్ అలా ఫీల్ అవుతుంటారు. దే ఫాలో దట్ అనమాట అలా. బట్ సర్జరీ అయిన తర్వాత తగ్గుతుందా అంటే ఖచ్చితంగా తగ్గుతుంది, బికాస్ వీఆర్ రిమూవింగ్ ద టెస్టోస్టెరాన్. సేమ్ ఫీమేల్ టు మేల్లో కూడా, ఫీమేల్లో మనం పీనిస్ ఇంప్లాంట్ చేస్తాం. ఫీమేల్లో ఏం జరుగుతుంది, మనం టెస్టోస్టెరాన్ ఇస్తున్నాం. అవునండి. సో వాట్ హ్యాపెన్స్ టు ద లిబిడో, ఇంక్రీజ్ అవుతుంది. లిబిడో అయితే ఇంక్రీజ్ అవుతుంది, చేయాలని అనిపిస్తుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ మనం ఫాలోప్లాస్టీ చేసుకోవాలి. ఫాలోప్లాస్టీ కొంతమంది పెనైల్ పెట్టించుకుంటారు, ఓకే. కొంతమంది ఫాలోప్లాస్టీ చేయించుకోరు. ఓకే. బట్ ఎరెక్షన్ వైజ్ అండ్ ఆల్ న్యాచురల్గా లైక్ నార్మల్ మ్యాన్ అండ్ ఉమెన్, సారీ నార్మల్ మ్యాన్కి ఉన్నట్టు ఎరెక్షన్ ఉంటుందా అండి, లేకపోతే చేంజెస్? ఈ సర్జరీ అయిన తర్వాత లైక్ ఇది మేజర్ సర్జరీ అని నేను మీకు చెప్పాను. సో ఇట్ డిపెండ్స్, ఆ ప్రాస్థెటిక్ ఇంప్లాంట్ ఏదైతే ఉందో మనం పెట్టామో, నెక్స్ట్ గ్రాఫ్ట్ ఏదైతే క్రియేట్ చేసామో అదంతా బాడీ టేకప్ చేయాలి, హీలింగ్ ప్రాపర్గా ఉండాలి, దానికి బ్లడ్ సప్లై వెళ్ళాలి. ఆ బ్లడ్ సప్లై వెళ్ళి హీలింగ్ ప్రాపర్గా ఉంటేనే ఎరెక్షన్ వస్తుందన్నమాట. సో 70% ఎరెక్షన్ అనేది వస్తుంది, అండ్ రిమైనింగ్ 30% ఛాన్సెస్ ఫెయిల్ అవుతాయి. అంటే ఎక్స్టర్నల్గా చూడడానికి ఒక పెనిస్ ఉంటుంది, సెక్స్ చేయడానికి యూజ్ అవ్వదు అనమాట, ఎరెక్షన్ రాదు. సో ఈ ఛాన్సెస్ కూడా ఉంటాయి. దెన్ క్లైమాక్స్ థింగ్ మన ఆర్గాజం కదా. సో అక్కడ మనము దెర్ ఇస్ నో న్యాచురల్ క్లిటోరిస్, ఇది మేల్ టు ఫీమేల్లో, ఎందుకంటే మేల్ పీనల్ టిష్యూనే నేను అక్కడ క్లిటోరిస్ చేశాను. ఇక్కడ ఫీమేల్ టు మేల్లో ఇంప్లాంట్ ఆర్ డిల్డో కైండ్ ఆఫ్ థింగ్, సిలికాన్ ప్రాసెసెస్ ఉంది. సో ఆర్గాజం ఉంటుందా మరి వీళ్ళకి?
జనరల్గా మేల్ టు ఫీమేల్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళలో ఏం చేస్తామనంటే ఆ పెనిస్ యొక్క గ్లాన్స్ పెనిస్ అంటాం. సో దట్ ఈస్ మోర్ సెన్సిటివ్ అనమాట, సిమిలర్ టు క్లైటోరిస్ ఇన్ అ ఫీమేల్. సో ఆ టిష్యూ తీసి అక్కడ కొత్త క్లైటోరిస్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఆర్గజం వస్తుంది, బట్ టు లెస్సర్ అనమాట, అంత హెవీగా రాదు, కొంచెం తక్కువగా వస్తుంది ఆర్గజం మేల్ టు ఫీమేల్. నౌ ఫీమేల్ టు మేల్కి వచ్చేటప్పటికి సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చెప్పాలంటే అసలు ఆర్గజం చాలా తక్కువ. ఫీమేల్ టు మేల్ వాళ్ళ సైకలాజికల్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ కోసం సెక్స్ చేస్తారు తప్పితే ఫీమేల్ టు మేల్ వాళ్ళు ఆర్గజం అనేది రావడం కష్టం, అండ్ మ్యాక్సిమం దాంట్లో రాదు కూడా. అండ్ వాళ్ళకి తెలిసి కూడా దే వాంట్ టు గెట్ ఇట్ డన్. ఓకే. అలా కొన్నిసార్లు మేల్ టు ఫీమేల్ టు మేల్లో ఏం చేస్తామంటే ఆ క్లైటోరిస్ నుంచే కొంత అమౌంట్ ఆఫ్ టిష్యూ కొంచెం మనం రీగైన్ చేసి స్కిన్ అనేది రికన్స్ట్రక్ట్ చేసుకొని అలా ఫాలోప్లాస్టీ చేస్తాం, పెనిస్ క్రియేషన్. సో మనం ఆ క్లైటోరిస్ అది దాని నుంచి తీసుకున్న టిష్యూ నుంచి క్రియేట్ చేసినప్పుడు ఆర్గజం లైట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలా బట్ ముందున్నంత వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు వచ్చినంత ఆర్గజం అయితే రాదు, న్యాచురల్గా ఉండదు అనమాట. న్యాచురల్గా ఉండదు. డాక్టర్, ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఒక 4-5 ఏళ్ళ తర్వాత లేకపోతే లేటర్ పార్ట్ ఇన్ లైఫ్లో మళ్ళీ వాళ్ళు లేదు నా ఒరిజినల్ సెక్స్ సెక్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మళ్ళీ నా ఒరిజినల్ సెక్స్ నాకు కావాలి, ఐ డోంట్ వాంట్ దిస్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలండి ఆలోచనలు ఏమైనా ఉంటాయి ఎవరికైనా? జనరల్గా ఉండవండి. ఓకే. వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు అనుకుంటారో, అంటే చేంజ్ అవ్వడానికి వస్తారు కదా మేల్ టు ఫీమేల్ ఫీమేల్ టు మేల్, ఆల్రెడీ ఆ కౌన్సిలింగ్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రాన్సిషన్ అవుతారు. వన్స్ ఆ ట్రాన్సిషన్ అయిపోయిన తర్వాత దే విల్ నెవర్ కమ్ బ్యాక్. అంటే నేను మళ్ళీ అలా అవ్వాలని అనుకుంటున్నాను అనే థాట్స్ వాళ్ళకు ఉండవు అసలు. సైకలాజికల్గా అంత స్ట్రాంగ్ వాళ్ళు. ఏంటంటే ఇది నా బాడీ కాదు, నేను దాన్ని చేంజ్ చేయించుకున్నాను, నాకు కావాల్సిన బాడీలోకి నేను చేయించుకున్నాను వస్తారు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత 4-5 years తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అవ్వచ్చు. సో చేంజ్ అవ్వదు జనరలీ. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికే మనం స్టార్టింగ్ అంతా సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్. ఏ చిన్న ఛాన్సెస్ ఆఫ్ లైక్ వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు, లైక్ ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవుతారు, నాకు ముందులానే ఉండాలని అనిపిస్తుంది, సో అవి కూడా మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నా సరే సైకియాట్రిస్ట్ సర్టిఫై చెయ్యరు. లైక్ మీరు సర్జరీ చేయాలంటే ఆయన సర్టిఫై చేయాలి, సో హీ విల్ నాట్ సర్టిఫై అనమాట. అంటే జనరల్ ఇలాంటి కేసు ఉన్నాయా మీ దగ్గర? వచ్చాయా? అంటే బ్యాక్కి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. డీ ట్రాన్సిషన్ కోసం వచ్చిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. వస్తే చేయడానికి ఉంటుందా మళ్ళీ? జనరల్గా అయితే రారు. ఓకే. జనరల్గా అయితే రారు. ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ బ్యాక్కి వచ్చినట్టయితే వి కాంట్. ఓకే. రివర్సల్ లేదన్నమాట. రివర్సల్లో లేదు. అంటే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేల్ టు ఫీమేల్ అయ్యారు, మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టాము, కిందనేమో మేల్ పార్ట్స్ చేంజ్ చేసాం. సో అప్పుడు ఏం చేస్తాం, నాకు మళ్ళీ మేల్గానే ఉండాలని ఉంది అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తీసేస్తాం. కింద మళ్ళీ ఇంకా పెన్నిస్ అది క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ హీ హాజ్ అండర్గాన్ మేజర్ సర్జరీ, కింద మనం సర్జరీ చేసాం. దాని తర్వాత మళ్ళీ నాకు పెన్నిస్ పెట్టండి అని అంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చెప్పలేం. చాలా కష్టం అన్ని మల్టిపుల్ సర్జరీస్ సక్సెస్ అవ్వడం. అలా అంటే స్కోప్ ఉందంటారా దానిలో ఏమన్నా? అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు అలా రాలేదు, ఎవరికి అలా చేయలేదు. జనరల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, పీనల్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయా? ఎందుకంటే అలా ఉండవు. దేర్ నో ట్రాన్స్ప్లాంట్, ఓన్లీ ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకుంటాం. ఇంప్లాంట్స్ ప్రాస్థెటిక్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటాం అంతే. LGBTQIA+. నాకు గుర్తున్నంత వరకు అండి LGBT మొదట్లో ఉండేదండి, తర్వాత Q వచ్చింది, IA, తర్వాత ప్లస్ కూడా వచ్చిందండి. ఏంటి వీటి గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడదాం. సో ఇప్పుడు అంతకుముందు అంటే మనకి మోస్ట్ కామన్గా ఎక్కువ తెలిసింది ఏంటి, ట్రాన్స్జెండర్స్. అవునండి. సో ఫస్ట్ మీకు వీటి డెఫినేషన్స్ చెప్పేస్తాను. LGBTQలో L అంటే లెస్బియన్స్. లెస్బియన్స్ అంటే ఏంటంటే ఒక ఫీమేల్, తన సెక్షువల్ ఓరియంటేషన్ అనమాట. షీ ఈజ్ అట్రాక్టెడ్ టు అ ఫీమేల్, ఫీమేల్ ఒక ఫీమేల్కి అట్రాక్ట్ అవుతుంది, దాన్ని లెస్బియన్ అంటాం. నెక్స్ట్ గే, G అంటే గే. గే అంటే ఏంటి, మేల్ ఇంకో మేల్కే అట్రాక్ట్ అవుతారనమాట. హీ వాంట్ టు హ్యావ్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ అ మేల్, అది గే. నెక్స్ట్ బి అంటే బైసెక్షువల్. బైసెక్షువల్ అంటే ఏంటి, ఒక పర్సన్కి బోత్ ఆపోజిట్ జెండర్స్ అనమాట. అంటే మేల్ ఉన్నారనుకోండి, మేల్తోని సెక్షువల్ ఓరియంటేషన్ ఉంటుంది, ఫీమేల్తో కూడా ఉంటుంది అనమాట, బోత్ సెక్సెస్ అలా. దట్ ఈస్ బైసెక్షువల్. టీ అంటే ట్రాన్స్జెండర్స్, మనం డిస్కస్ చేసుకున్నాం. మేల్ టు ఫీమేల్గా కన్వర్ట్ అయితే వాళ్ళు ఫీమేల్,
ఫీమేల్ టు మేల్గా కన్వర్ట్ అయితే వాళ్ళు మేల్. అది ఎల్జిబిటి క్యూ అంటే క్వీర్ అంటాం. క్వీర్ అంటే కొంచెం ఫీమేల్ కాదు మేల్ కాదు అనమాట, అలా ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటారు క్వీర్. ఇంకా నెక్స్ట్ ఇంటర్సెక్స్ అంటే ఏంటంటే బై బర్త్ వాళ్ళకి జెనిటాలియం అంటే ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో అది మేల్ది ఫీమేల్ది కాంబినేషన్లో ఉండొచ్చు. ఫుల్లీ ఫార్మ్డ్ మేల్ ఆర్ ఫీమేల్ కాంబినేషన్ ఉండొచ్చు. అంబిగ్యూస్ జెనిటాలియా అని మీకు ముందు చెప్పాను కదా, అలా అంబిగ్యూస్లో ఫుల్లీ ఫార్మ్డ్ ఉండవు, కాకపోతే అదే ఒక హాఫ్ మేల్ ఫీమేల్, సో అలా ఫుల్లీ కంబైన్డ్ ఫార్మ్డ్ పీనిస్ కానీ ఫుల్లీ ఫార్మ్డ్ వెజైనా కానీ ఉండవు. కొంతమంది క్లైటోరిస్ పెద్దగా ఉండి కిందనేమో వెజైనా ఫ్యూజ్ అవడం వల్ల దాన్ని మనం పెన్నిస్ స్క్రాటల్ సాక్ అనుకుని మేల్ అని అనుకుంటాం. ఇంటర్నల్గా చూస్తే యుట్రస్ ఉండొచ్చు, అలా కూడా ఉంటాను. వాళ్ళు ఇంటర్సెక్స్ అంటాం అనమాట. సో అదంతా చూడాలి. ఇంటర్సెక్స్ ఇంకొంచెం డీప్ ఎవాల్యుయేషన్ చేసుకో. ఏ సెక్షువల్ అన్నది ఇంకా అందులో కూడా వేరే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏ సెక్షువల్ అంటే అసలు ఎవరి వైపు సెక్షువల్ ఓరియంటేషన్ ఉండదు, దే వోంట్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్, అంటే సెక్షువల్గా కలవాలని అనుకోరు. కానీ రొమాంటిక్ జెనిటాలియా అంతా నార్మలే, దే ఆర్ నార్మల్. అంటే దే క్యాన్ బి మేల్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు. ఏ సెక్షువల్ అంటే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, లెస్బియన్ అంటే ఫీమేల్, గే అంటే మేల్ కదా. వీరెవ్వరికి ఒకవేళ ఏ ఫీలింగ్స్ రావటం లేదు, ఎవరితోని సెక్షువల్ ఓరియంటేషన్ లేదు, కానీ రొమాంటిక్గా దే కెన్ రొమాంటిక్గా కొంచెం ఆ ఫీలింగ్స్ వస్తాయి, కానీ సెక్షువల్ ఓరియంటేషన్ ఉండదు ఎవరి పట్ల, వాళ్ళని ఏ సెక్షువల్ అంటాం అనమాట. సో అసలు రొమాంటిక్ ఇది లేదు, సెక్షువల్ ఓరియంటేషన్ లేదు అన్న టైప్ కూడా ఉంటారు ఏ సెక్షువల్. సో ఆ ప్లస్ అన్నది ఏంటంటే ఇలా కొత్తగా వచ్చినవి ఈ గ్రూప్స్లో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ దట్ ప్లస్. ఒకప్పుడు ప్లస్ ఉండేది కాదు, ఇవన్నీ ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఎల్జిబిటి దాని తర్వాత క్యూ వచ్చింది. ఇలా వస్తున్న చేంజెస్ కొంచెం ఇవాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ ఈ ప్లస్లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట గ్రూప్స్లో. అలా మీరు ఇందాక చెప్పేప్పుడు టాయిలెట్ విషయం చెప్పారు. అవునవును. సో ఈ ట్రాన్స్జెండర్ పీపుల్ ఉమెన్స్ టాయిలెట్ ఉమెన్స్ వాష్రూమ్ వాడతారా, లేదంటే జెంట్స్ టాయిలెట్ వాడతారా? ఇక్కడ జనరల్గా ట్రాన్స్ విమెన్ అనుకున్నాం. ట్రాన్స్ విమెన్ అంటే వాళ్ళు ఏంటి, విమెన్ కదా, కంప్లీట్గా ఫీమేల్గా చేంజ్ అయ్యారు. స్త్రీలు ఎలా ఉంటారు, ఫీమేల్గానే వాళ్ళు రెడీ అవుతారు, వాళ్ళ థాట్స్ కూడా ఫీమేల్ లానే ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అ ఫీమేల్. సో ఫీమేల్ వాష్రూమ్స్కి వెళ్తారు, అలౌ చేస్తారా? అలౌ చేయరు. ఎవరు అలౌ చేయరు అక్కడ. ఫీమేల్ బాత్రూమ్కి వెళ్తే అలౌ చేయరు, మీది ఇది కాదు, నువ్వు మగవాడివి అమ్మాయిగా డ్రెస్ చేసుకున్నావు వెళ్ళిపోండి. మేల్ బాత్రూమ్కి వెళ్తే ఫీమేల్ వచ్చింది అని చెప్పి ఎగతాళి చేయడం అన్నీ చేస్తారు. సో అలౌ చేయరు. పోనీ వాళ్ళకంటూ సెపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు వచ్చింది 2014లో సుప్రీం కోర్ట్ అనేది లా పాస్ చేసింది, మేల్ ఫీమేలే కాకుండా దే ఇస్ అ థర్డ్ జెండర్ అని. సో దే షుడ్ బి రికగ్నైజ్డ్ ఎవ్రీవేర్. వాళ్ళకి ఒక సెపరేట్ టాయిలెట్స్ ఉండాలి, ఇలా మేల్కి ఫీమేల్కి అలానే అదర్స్ అని ఇప్పుడు ఎక్కువ కనిపించట్లే. ఇంకా వీళ్ళు పాపం ఏం చేస్తారు ఇంకా. సో దట్ ఈస్ అ బేసిక్ కదా, ఒక టాయిలెట్ అనేది ఒక బేసిక్. ఇంకా వీళ్ళకి నో అదర్ ఆప్షన్, ఇంకా డిజబిలిటీ దాంట్లోకి వెళ్తారు. అలా అంటే గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఉన్నాయండి టాయిలెట్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో, హై కార్పొరేట్ ఆఫీసెస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లోని దే ఆర్ సెపరేట్ టాయిలెట్స్ అన్నమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి, బేసిక్ ఫెసిలిటీస్. సో ఇలాంటి ప్రొవైడ్ చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఒక అవుట్కాస్టింగ్గా చూడడం వాళ్ళని. ఈ ఎడ్యుకేషన్లో కూడా అంతే, ఎక్కడ ఒక థర్డ్ జెండర్ అని ఎక్కడ మనం చదువుకున్నప్పుడు నేర్చుకోలే. అందుకే మనకి ఒక ట్రాన్స్జెండర్ని ఎవరినైనా చూస్తే ఏంటి కొత్తగా అనిపిస్తుంది ఎవరికైనా, అని వింతగా చూడడం, డిఫరెంట్గా చూడడం అనేది ఉంటుంది. ఒకవేళ అదే నార్మలైజ్ అయ్యుండి నార్మల్ పీపుల్ మనలో కలిసిపోతారు అంతే. మనం వాళ్ళని డిఫరెంట్గా చూడడం, వేరేగా చూడడం అంటే ఉండదు. వాళ్ళ విక్టిమైజేషన్ ఎక్కువ ఉందండి జనాల్ని, వాళ్ళని వేరేగా చూడటం. సొసైటీలో యాక్సెప్టెన్స్ అంటే పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయడం, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయడం ఎప్పుడు పెరుగుద్ది? సొసైటీలో ఏం మార్పు రావాలి? బేసిక్గా వాట్ ఐ ఫీల్ ఇస్ ఎడ్యుకేషన్. త్రూ ఎడ్యుకేషన్ ఏదైనా అంటే స్కూల్స్, ఓకే, అట్లీస్ట్ మన జనరేషన్లో ఇప్పుడు వస్తున్న తరాలకి
వస్తున్న తరాలకి మనం మంచి నేర్పించాలి, ఒక మార్పు రావాలి అని అంటే మనం ఇప్పటి నుంచి ఆ మార్పుని స్టార్ట్ చేయాలి. సో మన సైడ్ నుంచి మనలో ఏం మార్పు రావాలి అని అంటే వాళ్ళ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంతే. ఒక ఆడ ఎలా ఒక మగ ఎలానో అలానే అదర్ ట్రాన్స్జెండర్ అలా అన్నట్టు వాళ్ళని నార్మల్గా ట్రీట్ చేస్తే ఎవ్రీథింగ్ ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వాటి ప్లేస్లోకి పడిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటూ నార్మల్. అలా కొన్ని చేంజెస్ స్టార్ట్ అయ్యాయి కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ కొంత దగ్గర. చూస్తున్నాము కానీ ఇన్ఫాక్ట్ ట్రాన్స్జెండర్ పీపుల్ చాలా జాబ్స్ లో కూడా జాబ్స్లో చూస్తున్నాము, ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ లో వస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా రావాలి. ఇది ఇంకా రావాలి. సరిపోదు, ఇది సరిపోదు. ట్రాన్స్జెండర్ వాళ్ళు నార్మల్ పీపులే, వాళ్ళకి కూడా మనలానే ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు మనలానే హర్ట్ అవుతారు. అలా డిస్క్రిమినేషన్ చూపించిన, రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళతో మాట్లాడడం, అలా జాబ్ ఆపర్చునిటీస్ కోసం వస్తారు. లుక్ ఎట్ దేర్ క్వాలిఫికేషన్, వాళ్ళ ఉన్న టాలెంట్ని చూడండి. అదే మీరు చెప్పారు కదా ఐఏఎస్ అండ్ వాళ్ళందరూ టాలెంట్తో పని కదా, జెండర్తో పనే ఉంది, టాలెంట్తో పని, మనిషి రూపాన్ని కాదు. నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, అవునండి. రైట్? సో టాలెంట్ చూడాలి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ చూడాలి, దాన్ని చూసి నువ్వు వర్క్ ఇవ్వాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ట్రీట్, ఐ మీన్ వీ హ్యావ్ టు గివ్ ద జాబ్ టు ద పర్సన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్. సో అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా దీన్ని ఇన్కల్కేట్ చేయాలి. ఓకే. అంతే ఎలాగైతే కదా. స్కూళ్ళలో సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఎట్లా ఉందో సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో సేమ్ అలానే ఆ మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, అలానే ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వీళ్ళు థర్డ్ జెండర్ అంటాము. అలా నార్మలైజ్ చేసినప్పుడు ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ అనమాట ఏదైతే వస్తుందో, పిల్లలు ఇలా చదివి పెరిగినప్పుడు ఎప్పుడైనా అలా చూసారనుకోండి, ఏ ట్రాన్స్జెండర్స్ చూసారనుకోండి, వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే తెలుసు మాకు ఉంటారు ఇలా, దే నార్మల్ పీపుల్. అలా నార్మలైజ్ దిస్. వీ షుడ్ నార్మలైజ్ అవ్వాలి. వాళ్ళు మామూలు మనుషులే, మనలాంటి మనుషులే. అలా నార్మలైజ్ చేస్తే డెఫినెట్గా మన సొసైటీలో చేంజ్ అనేది వస్తుంది. వండర్ఫుల్ డాక్టర్, చాలా బాగా చెప్పారు. ట్రాన్స్జెండర్ పీపుల్ అంటే మనలో ఒకరిని మేల్ ఫీమేల్ లాగా వాళ్ళు కూడా మనలో ఒకరిని వాళ్ళు డిఫరెంట్ కాదని, సొసైటీలో యాక్సెప్ట్ ఎలా పెరగాలని బాగా చెప్పారు. హోప్ ఈ పాడ్కాస్ట్ చాలా వాల్యూ యాడ్ చేస్తుంది, జనాలు ఆలోచించేలాగా చేస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.